చేతులెత్తి స్తోత్రం చెబుదామా? ఇక ఈ దారి, ఈ ప్రవాహం వెళ్ళిపోతుంది. ఈ ప్రవాహం ఇక్కడ వెనక్కి ఇంకా వెళ్ళిపోతున్నారు. ఇక అలా కనబడతలేదు నాకు. అక్కడి వరకు ఇంకా వేసేస్తున్నారు మన వాళ్ళు కుర్చీలు. వారందరిని బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. రాత్రి రైట్, మంచిది. ఈ సమయంలో ఇప్పుడు యేసు ప్రభు వారి గురించి విందాం. ఎవరి గురించి అండి? యేసు ప్రభు వారి గురించి విందాం. క్రిస్మస్కున్న గొప్పతనం ఏంటో తెలుసా? సాధారణంగా ఉపవాస కూడికలు అంటే దావీదు గురించో లేకపోతే దానియేలు గురించో చెప్తాం, లేకపోతే ఏమండి ఇంకొక కోడిక అంటే ఇంకొకరి గురించి చెప్తాం. క్రిస్మస్కున్న గొప్పతనం అంటే ఎవరి గురించి చెప్పకర్లా, కేవలం యేసు ప్రభువు గురించి మాత్రమే చెప్పే ఒకే ఒక సదవకాశం ఏదంటే క్రిస్మస్ పండుగ అండి. అందరం స్తోత్రం చెబుదాం. నిజంగా యేసు ప్రభు గురించి వినడం లేకపోతే యేసు ప్రభు గురించి తెలుసుకోవడం మన జీవితాల్లో చాలా ఉన్నతమైన సంగతి, చాలా గొప్ప సంగతి. నేను క్లుప్తంగా కొన్ని మాటలు మీ మదిలో ఉంచే ప్రయత్నం చేస్తాను. మీరు దయచేసి మీరు ఈ మాటల్ని మదిలో పెట్టవలసిందిగా ప్రభు పేరట మీకు మనవి. ఏమండి, శ్రద్ధగా వినండి. ఈ మాటలు మీ మనస్సు అటు ఇటు వెళ్ళనివద్దు. నాకు 11 గంటల వరకు ఉంటామని అన్నారు కదా మీరు. ఏమండి, అంత సమయం ఏమి ఉండక్కర్లా. 45 నిమిషాలు చాలా శ్రద్ధగా వినండి. ఎంతసేపు? 45 నిమిషాలు. తర్వాత దైవజనులకి నేను మైక్ ఇచ్చేస్తాను, ముగించేస్తారు. ఎందుకంటే మీ కొరకు వారు వేడి వేడి భోజనం కూడా సిద్ధపరిచారు. కాబట్టి ఒక 45 నిమిషాలు జాగ్రత్తగా దేవుని మాటలు వినండి. ఏమండి, జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తు ప్రభువు వారు 2020 సంవత్సరాల క్రిందట ఈ భూమి మీదకి దిగి వచ్చారు. ఆయన అంతకు ముందు ఎక్కడున్నారు అని అంటే కొంతమంది అంటా ఉన్నారు. ఏమంటున్నారంటే యేసు ప్రభు అనే వ్యక్తి 2000 ఏళ్ల క్రిందట వచ్చారు కనుక మీ మతం అంటున్నారు కదా వాళ్ళు, మీ మతం 2000 ఏళ్ల కిందటి మాత్రమే, మా మతం అంతకంటే ముందున్న మతం. ఏమండి, మీకు ఒక్క మాట చెప్తాను, ఈ మాట ముందు పట్టుకోనండి. బైబిల్లో లూకా సువార్తలో మనం చదివిన చోట కావచ్చు, మత్తయి శుభవార్తలో కావచ్చు, లేకపోతే యెషయా గ్రంథంలో మీరు చదివారు కదా. ఏమండి, ఏమనుంది? నేడు రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నారని, లేకపోతే యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడని. యెషయా గ్రంథంలో శిశువు యాలయనగా మనకు శిశువు పుట్టెను అనే మాటలు ఉన్నాయి కదా. వాస్తవానికి మూల భాషలో పుట్టెను అనే పదం లేదండి. వాస్తవానికి ఏమైనా ఉందంటే వచ్చెను అని ఉంది. మనం ఈ తెలుగు భాషలో పుట్టెను అని ఉంది కాబట్టి ఓకే, యేసు ప్రభు 2000 ఏళ్ల నాడు వాడు అనుకుంటున్నారు. కానీ మీకా గ్రంథకర్త ఏమంటారంటే ఆయన పురాతన కాలము మొదలుకుని శాశ్వత కాలము వరకు ప్రత్యక్షుడగుచుండెను. అంటే పరలోకమందున్న దేవుడు పుట్టడం అనే పదం కంటే ఒక మంచి పదం ఏంటో తెలుసా? ఆయన పరలోక మహిమను విడిచి, దేవదూతల ఆరాధన విడిచి, ఆ గొప్పతనాన్ని విడిచి మన కొరకు భూమి మీదకి ఏం చేశారంటే దిగి వచ్చారు. స్తోత్రం కలుగును గాక. అంటే యేసు ప్రభు వారు ఏదో 2000 ఏళ్ల నాటి వాడు కాదు. యేసు ప్రభు వారు ఆయన ముందు ఉండి ఈ రోజు మన మధ్యలోనికి ఏమండి దిగి వచ్చిన గొప్ప దేవుడై ఉన్నారండి. సాధారణంగా హెచ్చించుకోవడానికి ఇష్టపడేటువంటి సమాజం మధ్యలో యేసుక్రీస్తు ఒక్కడు మాత్రమే తన్ను తాను ఎలా మార్చుకున్నారంటే రిక్తునిగా మార్చుకున్నారు. ఆయన తను తాను తగ్గించుకున్నారండి. నేను ఒక మాట చెప్తున్నాను ప్రియులరా, నేను మరలా చెప్తాను, క్రైస్తవ సంఘం అంతటికి చెప్తున్న మాట ఏంటంటే దయచేసి మీరు కలిగి ఉన్న వాటిని బట్టి కానీ కలిగి లేని వాటిని బట్టి కానీ, అంటే ఇతరులకు కలిగి ఉన్న దాన్ని బట్టి అసూయ పడేవారు కొంతమంది, వారికి కలిగి ఉన్న వాటిని బట్టి గర్వించేవారు కొంతమంది. నేను చెప్తాను, మనం ఎన్నటికీ అతిశయించొద్దు. ఏదైనా అతిశయించవలసి వస్తే ఎవరిని బట్టి అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని బట్టే. స్తోత్రం కలుగును గాక. ఎందుకో తెలుసా? ఆయనే మన కొరకు తగ్గించుకున్నప్పుడు మనం కూడా ఏం చేయాలి తెలుసా? మనల్ని మనం తగ్గించుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు వారి గురించి తెలియక ఆ రోజు కూడా శిష్యులకు కూడా యేసు ప్రభు గొప్పతనం తెలియక ఈయన ఎవరో దెయ్యాలు వెళ్ళిపోతున్నాయి, ఈయన ఎవరో గాలి సముద్రం కూడా ఈయనకు వేయబడుతుంది, ఈయన ఎవరో సముద్రం మీద కూడా ఈయన నడుస్తున్నారు, సముద్రం మీద నీటి మీద ఆయన ఏం చేస్తున్నారు? నడుస్తున్నారు. ఈయన ఎవరో అని అనుకున్నారు. ఆ మాట చెప్తాను వినండి. యేసు ప్రభు ఎవరో అనే మాట గురించి ఆలోచన చేసినప్పుడు చాలా మందికి అర్థం కాక క్రిస్మస్ అంటే ఇందాక అయ్యగారులు చెప్పారు కాబట్టి ఇక నేను ఆ విషయం చెప్పను. ఏమనుకున్నారు?
ఇదే పండుగ అనుకుంటున్నాం కదా. వాస్తవానికి క్రిస్మస్ అంటే అర్థం ఏంటంటే యేసు ప్రభు వారు ఈ భూమి మీదకి రావడమే నిజమైన క్రిస్మస్. ఎందుకనంటే ఆయన అంత గొప్ప దేవుడే అండి. నేను చెప్తానండి, దేవదూతల సమూహమే వచ్చి ఆ రోజు పాటలు పాడారు. ఎవరు? యేసు ప్రభు జన్మించిన రోజు ఎవరు వచ్చారు? అప్పుడప్పుడు కొంతమంది గురించి చెప్తారు, పలానా ఆయన జన్మించినప్పుడు అండి, ఆ కారణ జన్ముడు జన్మించినప్పుడు అండి ఆకాశంలో ఒక వెలుగు కలిగిందండి. ఆ కారణ జన్ముడు జన్మించినప్పుడు అండి మా ప్రాంతం అంతా కూడా ఎప్పుడు లేని వెలుగు వచ్చిందండి. అంటే మనుషుల గురించి చెప్తారు వీళ్ళు. ఏమని? ఈ కారణ జన్ముడు జన్మించినప్పుడు అండి అదిగో ఒక పువ్వు వికసించిందండి, ఆ కారణ జన్ముడు జన్మించినప్పుడు అండి ఇది జరిగిందండి అని చెప్తారు కదా. యేసు ప్రభువు జన్మించినప్పుడు పరలోకపు సైన్యవ దూతలందరూ కూడా వచ్చి యేసు ప్రభువును పాడి స్తుతించింది ఎవరో తెలుసా? ఆ పాట కూడా ఉంది లూకాసు వార్త 2వ అధ్యాయంలో. అంటే పరలోకపు సైన్యము కూడా దేవుణ్ణి స్తుతించడానికి ఎక్కడికి వచ్చారంటే ఆయన గొప్పతనం ఏంటో ఒకసారి గ్రహించండి ప్రియులరా. స్తోత్రం కలుగును గాక. నేను ఒక 3 మాటలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను, జాగ్రత్తగా పట్టుకోనండి. ఈరోజు యేసు ప్రభువు గురించి అందరి ఆలోచనలు యేసు ప్రభువు గురించి ఆలోచిస్తున్నారు. ఎవరు అనంటే క్రైస్తవుల కంటే క్రైస్తవ వ్యాపారులు ఎక్కువ ఆలోచిస్తున్నారు. ఎందుకో తెలుసా? ఎందుకనంటే నిజంగా ఈ రోజు అందరూ యేసు ప్రభు దగ్గరికి వెళ్ళిపోతున్నారు. ఈ రోజు అందరూ యేసు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తున్నారు. ఎందుకో ఈ రోజు యేసు ప్రభువుని అనేకులు రాజకీయ నాయకులు కూడా యేసు ప్రభు గురించి మాట్లాడుతున్నారు. పాజిటివ్ గా అయితే కాదు. ఒకప్పుడు మన ప్రాంతాల్లో ఇన్ని చర్చిలు ఉండేవి కాదు. ఈ రోజు వీధికి వెళ్ళి చూడండి, ప్రాంతాలకు వెళ్ళి చూడండి, ఎక్కడ చూసినా చర్చిలే ఉన్నాయి. ఎక్కడ చూసినా అనేకులు యేసు ప్రభువుని తెలుసుకుంటా ఉన్నారు, అనేకులు యేసు క్రీస్తుని వెంబడిస్తున్నారని రాజకీయ నాయకులు మాట్లాడుతున్నారు, ఏమండి మత ఉన్మాదులు మాట్లాడుతున్నారు. ఎందుకనంటే ఏదో ఒక విధంగా యేసు క్రీస్తు ప్రభువు మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారండి. ఏ ప్రయత్నం? యేసు ప్రభు యొక్క గొప్పతనాన్ని తగ్గించడానికి. యేసు ప్రభు ఒక ఆయన అంటాడు, యేసు ప్రభు అనే వ్యక్తి అసలు లేడు, ఈ ప్రపంచంలో లేడు, ఆయన ఒక మిత్తు, అంటే ఆయన ఒక లేని ఒక కల్పితం అని మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు. ఎవరి గురించి? యేసు ప్రభు వారి గురించి ఎన్నో ప్రయత్నాలు. మీకు తెలుసండి, మొదటి శతాబ్దం నుంచి ఇప్పటి వరకు అనేకులు యేసు ప్రభు మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఒక మాట చెప్పనా? ఆకాశం వైపు చూచి ఆకాశం మీద ఉమ్మి వేయాలని నువ్వు ప్రయత్నం చేస్తే ఆకాశానికి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. ఇబ్బంది ఎవరికంటే ఆ ఉమ్మి మరల వచ్చి వారి మీదే పడద్ది. ఒకవేళ ఆకాశాన్ని కొడదాం అనుకుని ఒక రాయి విసిరితే ఆకాశానికి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు, ఆ రాయి వచ్చి మరలా నీ తల మీదే పడద్ది. యేసు ప్రభు ఆకాశం కంటే ఉన్నతుడు. ఆమేన్. నేనంటాను, ఆయన గురించి ఒకవేళ ఏ వ్యక్తి అయినా బ్లేమ్ చేయొచ్చు, నేరారోపణ చేసే ప్రయత్నం చేయొచ్చు, ఒక యేసు ప్రభువుని ఒకవేళ తగ్గించే ప్రయత్నం చేయొచ్చు. నేనంటాను, యేసు క్రీస్తు మహిమను తగ్గించడం ఎవరి సాధ్యమో కాదు ప్రియులరా. స్తోత్రం కలుగును గాక. ఎందుకనంటే ఆయన వన్ అండ్ ఓన్లీ ఒక్కడే, ఆయన ఒక్కడే నిజమైనటువంటి రక్షకుడు, ఆయన ఒక్కడే గొప్ప దేవుడు, ఆయన ఒక్కడే సృష్టికర్త. ఆయన నీ కొరకు ఆకాశ మహాకాశాలను విడిచి ఎక్కడికి వచ్చారు? భూమి మీదకు వచ్చారండి. స్తోత్రం కలుగును గాక. ఈరోజు చాలా మంది అనే మాట ఏంటంటే యేసు ప్రభు అనేటువంటి వ్యక్తి ఒక కల్పితము, యేసు ప్రభు అనే వ్యక్తి నిజంగా వాస్తవము కాదు, ఆయన కల్పితము అని చాలా మంది మాట్లాడుతూ వస్తూ ఉన్నారు. ఏమండి, యేసు ప్రభు వారి కల్పితమా? యేసు ప్రభు వారి కల్పితమా? చెప్పండి, మీరు చెప్పండి. యేసు ప్రభు కల్పితమా? ఒక కల్పితమైన దేవుణ్ణి నమ్ముకున్నాం మనం? కాదండి. యేసు ప్రభు అనే వ్యక్తి 2000 ఏండ్ల క్రిందట వాస్తవంగా ఈ భూమి మీదకు వచ్చారు. ఆయన కల్పితమైన వ్యక్తి కానే కాదు. ఆయన కల్పితం అనేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారే ఒకసారి తిరిగి ఆలోచించుకోవాలి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కల్పితాలను కూడా నమ్మేటువంటి కొంతమంది ప్రజలు ఈరోజు వాస్తవమైన యేసుక్రీస్తుని నమ్మడానికి ఎందుకో కొంచెం బాధ, ఎందుకో కొంచెం వేదన.
ఎందుకనంటే నేను అదే చెప్తా, జాగ్రత్తగా వినండి, మాటలు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. యేసు ప్రభువు వారు కల్పితం కాదు, యేసు క్రీస్తు ప్రభు వారు వాస్తవం. ఆయన జన్మ వాస్తవం, ఆయన జీవితం వాస్తవం, ఆయన మరణం వాస్తవం, ఆయన పునరుత్థానం వాస్తవం, ఆయన తిరిగి రావడం కూడా అంతే వాస్తవం. ఆమేన్. ఈ రోజు మొదటి క్రిస్మస్ లో మనం ఏం జ్ఞాపకం చేసుకున్నాం తెలుసా? యేసు ప్రభు ఆ రోజు వచ్చాడనేదే కాదు, మరలా యేసు ప్రభు మన కొరకు రాబోతున్నాడు. నమ్ముతున్నారా? నమ్మిన వారు ఒకసారి స్తోత్రం చెప్పండి. యేసు ప్రభు మన కొరకు మరలా తిరిగి రాబోతున్నాడు అనడానికి ఏంటి ఆధారం, ఏంటి వాస్తవం? ఎలా చెప్పగలరంటే, ఆయన జన్మిస్తాడని చెప్పినట్లుగా జన్మించారు, ఆయన జీవిస్తాడని చెప్పినట్లుగా జీవించారు, ఆయన మరణిస్తాడు అని చెప్పినట్లుగా మరణించారు, ఆయన 3వ దినాన్ని తిరిగి లేస్తాడని చెప్పినట్లుగా ఆయన తిరిగి, ఇవన్నీ జరిగినప్పుడు ఆయన 2వసారి వస్తాడన్న మాట నమ్ముదామా మానేద్దామా? నమ్ముదాం మానేద్దామా? ఒకవేళ ఇవన్నీ అవాస్తవాలైతే అది కూడా అవాస్తవం అనవచ్చు. కానీ ఇవన్నీ ఏంటి? ఇప్పుడు నేను కొన్ని మాటలు చెప్పే ప్రయత్నం నేను మీకు చేస్తున్నాను. చూడండి, యేసు ప్రభు జన్మించాడు అనడానికి కొన్ని వాస్తవాల గురించి కొన్ని మాటలు నేను మీకు చెప్తాను. ఎందుకనంటే ఈరోజు చాలా మంది యేసు ప్రభు మీద బురద జల్లుతూ ఉన్నారు కదా. మీరు ఆలోచన చేద్దాం, మనందరం ఆలోచన చేద్దాం. లేదు, ఈ మైక్ శబ్దం ద్వారా ఎవరైతే విన్నారో వారు ఎవరై ఉన్నప్పటికీ దయచేసి మీరు ఆలోచించండి. రోమా ప్రభుత్వం అనే ప్రభుత్వం కల్పితమా వాస్తవమా? చరిత్రలో కొన్ని ప్రభుత్వాలు ఉన్నాయండి. ఏమంటే మీరు కొంచెం వెనక్కి వెళ్ళి ఆలోచన చేస్తే మీరు అర్థం చేసుకోనండి. బబులోను చరిత్ర మనకు కనపడుద్ది, ఆ తర్వాత అశూరియుల చరిత్ర మనకు కనపడుద్ది, ఆ తర్వాత పారసీకుల చరిత్ర మనకు కనపడుద్ది, గ్రీకుల చరిత్ర కనపడుద్ది, ఆ తర్వాత రోమీల చరిత్ర కనపడుద్ది. ఇప్పుడు రోమా ప్రభుత్వం వాస్తవాన్ని నమ్ముతున్నారా? కరెక్ట్ గా యేసు ప్రభు జన్మించింది ఎప్పుడు? రోమా ప్రభుత్వపు కాలంలోనే యేసు ప్రభు జన్మించారు. హేరోదు పిల్లలందరినీ చంపించేశారు కదా. హేరోదు వాస్తవమా అబద్ధమా? ఒకవేళ ఇప్పుడైనా మీరు ఒకవేళ ఈ మాటలు వినేవాళ్ళు ఎవరైనా హేరోదు రోమా సామ్రాజ్యాన్ని పరిపాలించిన రాజు అని గూగుల్ సెర్చ్ చేసి చూడండి, అప్పుడు మీకు ఏం చెప్పుద్ది అనేది మీకు అర్థమవుతుంది. హేరోదు రాజు వాస్తవం, హేరోదు రాజు వాస్తవం. 2వ అధ్యాయం ఇందాక మీరు చదివారు కదా, లూకా శుభవార్తలో ఏమనుంది? అగస్టస్ అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో, సెజర్ అగస్టస్ అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఆయన కాలంలో ఏం రాశారంటే జనసంఖ్య రాశారు. ఏ రాశారండి? జనసంఖ్య వ్రాయబడింది. నిజంగా చరిత్రలోకి వెళ్ళి రోమా ప్రభుత్వ కాలంలో జనసంఖ్య ఎప్పుడు రాయబడింది? కరెక్ట్ గా కైసరు ఔగుస్తు కాలంలోనే జనసంఖ్య రాయబడింది. వాస్తవమా అబద్ధమా? వాస్తవం. ఏమండి? అది వాస్తవం. ఇంకా మీరు ఆలోచన చేయగలిగితే క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అని అన్నామా? చిన్న అటు ఇటు తిరగండమ్మా మీరు ప్లీజ్. కొంచెం ఒక 45 నిమిషాలు అని చెప్పాను కదా. ఇప్పుడు యేసు ప్రభు క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అని మనం చెప్పుకున్నాం కదా, అది వాస్తవమా అబద్ధమా? అబద్ధం అని అంటే అసలు క్రీస్తు పూర్వం క్రీస్తు శకం ఈ రోజు మనం పాటిస్తున్నామా? పాటించట్లేదా? పాటిస్తున్నాం. చరిత్రను విభాగించాలంటే, చరిత్రను లెక్కించాలంటే యేసుతోనే కదా. ఎవరితో? యేసుతోనే కదా. జోసిఫస్ అనేటువంటి చరిత్రకారుడు, అతడు నిజంగా యేసు ప్రభువుని నమ్ముకోలా, ఒక యూదుడైనటువంటి వ్యక్తి, కానీ అతడు చరిత్రకారుడు. ఆయన చెప్పారు యేసుక్రీస్తు అనేటువంటి వ్యక్తి జీవించారు. ఆయన ఆ రోజు ఉన్నటువంటి ప్రపంచంలో ప్రభావవంతమైన వ్యక్తుల్లో ఒక మోస్ట్ ప్రభావవంతమైన వ్యక్తి ఎవరంటే యేసు ప్రభు అని జోసిఫస్ అనే చరిత్రకారుడు కూడా ఎవరి గురించి రాశారంటే యేసు ప్రభు గురించి రాశారు. స్తోత్రం కలుగునుగాక. ఒక శ్రేష్టకరమైన మాట, ₹1,00,00,000 మాట ఒకటి చెప్తాను, పట్టుకోనండి గట్టిగా. ₹1,00,00,000 మాట ఏంటో చెప్పమంటారండి? కల్పితంలో దేన్నైనా మనం ఈజీగా చొప్పించవచ్చు. దేంట్లో? కల్పితంలో. ఇప్పుడు ఒక కథ రాసాడు అనుకోండి, ఒక రైటరు ఒక కథ రాస్తాడు కదా, ఆ కథ రాసినప్పుడు ఆ కథలో ఒక క్యారెక్టర్ తీసేయాలన్నా తీసేస్తాడు, ఒక క్యారెక్టర్ పెట్టాలన్నా అంతేనా కదా, చెప్పండి. కానీ చరిత్రలో అలా పెట్టొచ్చా? ఇప్పుడు రవికుమార్ అనే నేను ఉన్నానండి, నేను నిన్న మొన్న ఈ రోజు రేపు ఈ 4 రోజులు, ఈ 4 రోజుల్లో నా జీవితం డైరీ మీద రాసుకున్నాను అనుకోండి. ఇప్పుడు ఇదే నా జీవితం. ఒకవేళ నా జీవితాన్ని వీడియో తీశారనుకోండి, ఇప్పుడు నేను దానికి ఏమన్నా కల్పించాలంటే కుదురుతా? నేను ఆ 4 రోజుల జీవితం ఎలా ఉందో అది మాత్రమే అక్కడ ఉంటది. అది లేనిది నేను ఇప్పుడు ఏం చేయలేను, దాంట్లో కల్పించనే
కల్పించలే. నేను ఎందుకు చెప్పానంటే యేసు ప్రభు జీవితం కల్పితం కాదు, దాంట్లో ఏమీ చొప్పించలేము, దాంట్లోంచి నువ్వేం తీసేయాలన్నది కుదరదు. ఆమేన్. అందరం చెబుతాం హల్లెలూయా. అంటే నేను చెప్తున్న మాట ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన కల్పితం కాదు, ఆయన వాస్తవమైన దేవుడు. ఎవరండి ఆయన? యేసుక్రీస్తు ప్రభు వారు కల్పితం కాదు, ఆయన వాస్తవం. మొదటి మాట. రెండవ మాట చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తు ప్రభు వారు శిక్షకుడు కాదు, రక్షకుడు. చెప్పండి ఈ మాట అందరూ, ఈ మాట పూర్తిగా చెప్పండి. యేసుక్రీస్తు, నాతో చెప్పండి, యేసుక్రీస్తు. అమ్మ మీరు చెప్తులే, అసలు మాట నోరు పెదుపుతలేదు ఆవిడ తెలుగారు. అమ్మ నా మాట అర్థమవుతుందా? యేసుక్రీస్తు శిక్షకుడు కాదు, రక్షకుడు. చాలండి, జాగ్రత్తగానండి. రెండో మాట నేను మీకు చెప్తున్నాను. యేసు ప్రభు ఎవరు అనుకుంటున్నారు మీరు? చెప్పండి, ఎవరు? యేసు ప్రభు శిక్షకుడా, రక్షకుడా? శిక్షకుడు కాదు ఆయన. ఆయన ఎవరు? అందుకనే ఇందాక మనం చదువుకున్న మాట ఏంట మాట ఏంటంటే లూకాసు వార్త 2వ అధ్యాయంలో ఏం చెప్పబడింది? ఒకసారి ఆ మాట చదవండి. నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నారు, ఈయన ప్రభు అయిన క్రీస్తు అని ఉంది కదా. లూకాసు శుభవార్త 2వ అధ్యాయము 11వ వచనంలో ఉంది కదా. మత్తయి శుభవార్త 1వ అధ్యాయంలో ఏం చెప్పారు? మత్తయి శుభవార్త 1వ అధ్యాయము ఎన్నో వచనం అంటే ఆ మాట మీరు చదవచ్చు. ఏంటో మాట ఏంటంటే 21వ వచనం. ఆమె యొక్క కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అనెను. ఆయన ఎవరో చెప్పండి ఇప్పుడు. అక్కడ ఏమనుందంటే తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షిస్తారు. అంటే ఆయన ఎవరు ఇప్పుడు? రక్షకుడు అండి, శిక్షకుడు కాదు. స్తోత్రం కలుగునుగాక. నేను ఒక శుభవార్త మీకు చెప్తా ఉన్నాను. ఆల్రెడీ ఈ శుభవార్త మీకు తెలుసు. యేసుక్రీస్తు వారు మనల్ని శిక్షించడానికి రాలేదు, ఆయన మనలందరినీ రక్షించడానికి వచ్చిన ఏకైక రక్షకుడు ఎవరంటే యేసు ప్రభు వారు. స్తోత్రం కలుగునుగాక. లోకంలో ఏమంటారంటే దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ అంటారు. అంటే అర్థం ఏంటి? దుష్టుల్ని శిక్షించి మంచి వారిని కాపాడాలి. ప్రభుత్వం ఏం చేస్తుంది ఇప్పుడు? ప్రభుత్వాలు ఏం చేస్తాయి? చెడ్డ వాళ్ళని తీసుకెళ్లి జైల్లో వేస్తారు, మంచి వాళ్ళని సొసైటీలో ఉంచుతారు. అంటే వాళ్ళకి శిక్షలో అమలు చేస్తూ ఉంటారు. ఎక్కడ? జైల్లో అమలు చేస్తూ ఉంటారు. మంచి వాళ్ళని కాపాడుతూ ఉంటారు. ఓకే, బానే ఉంది. ఇప్పుడు నేను ఒక మాట అడుగుతాను, మీరు ఆలోచిస్తారని మాట అడుగుతున్నాను. అందరూ ఆలోచించండి. ఆలోచింప చేయాలనేది నా ఆలోచన. ఏంటంటే మీరు ఆలోచించండి. మనము జన్మించిన తర్వాత ఒకవేళ యవన ప్రాయం వచ్చి, ఒకవేళ ఇక్కడ పెద్దవారు కూడా ఉన్నారు నేటికి, అంటే ఇంతవరకు నేను ఏ ఒక్క చిన్న పొరపాటు గాని, ఒక చిన్న పాపము గాని, ఒక చిన్న బూతు మాట గాని, ఒక చిన్న దుష్ట తలంపు గాని, ఒక చెడ్డ ఆలోచన గాని నేను ఎప్పుడూ ఆలోచించలేదండి. నేను ఇంతవరకు నాకు తెలిసినంత వరకు నాలో ఏ లోపమో లేదండి అన్నవాళ్ళు చేయతండి. ఏమండి? అంటే నాకు ఒక విషయం బాగా అర్థమైందండి. వెనకాల నాకు కనపడకపోయినా, నేను అలా కనపడుతున్నా, నా మాటలు చాలా జాగ్రత్తగా విన్నారు వాళ్ళు. ఎందుకు తెలుసా? కొంతమంది ఎన్నోళ్ళు ఏం చేస్తారంటే ఏదో చేయత్తమన్నాడు కదా, ఎత్తేద్దాం. అసలు ఎవరో ఎత్తలేదండి. అంటే విషయం ఏంటో తెలుసా? మీరు వాక్యం శ్రద్ధగా విన్నారు. స్తోత్రం కలుగును గాక. అంటే ఇప్పుడు మీరు ఏం చెప్తున్నారంటే, మనందరం ఏం చెప్తున్నామంటే నా చిన్ననాటి నుంచి నేటి వరకు ఏదో ఒక సమయంలో నా నోటి మాట ద్వారానో, నా హృదయ తలంపుల ద్వారానో, నా చర్యల ద్వారానో, నా వాక్ స్వాతంత్ర్యం ద్వారానో, నా భావ స్వాతంత్ర్యం ద్వారానో, నా క్రియా స్వాతంత్ర్యం ద్వారానో నేను ఎక్కడో పొరపాటు చేశానని. మరి నీకు శిక్ష ఏది? చెప్పాలి, శిక్ష ఏది? ఇంకొక ప్రశ్న అడుగుతాను, చెప్పండి. నిజంగా మనం చేసిన దానికి, ఎప్పటి నుంచి మనం జన్మించినప్పటి నుంచి ఇప్పటి వరకు మనం చేసిన దానికి మనకు శిక్ష విధిస్తే మనందరం 2024వ సంవత్సరం డిసెంబర్ 12వ తారీఖుని క్రిస్మస్ లో ఉండేవారమా? చెప్పండి. అస్సలు ఉండవండి, అస్సలు ఉండవు. నేను మాట చెప్పనా? ఇది మనం ఎక్కడున్నామంటే కృపాయుగంలో ఉన్నామండి. మనందరం ఎక్కడున్నాం?
ఆయన మన ఎడల చాలా కృప చూపిస్తా ఉన్నారు. మనలో లోపాలు ఉన్నాయి, బలహీనతలు ఉన్నాయి, ఎన్నో అవిధేయతలు ఉన్నాయి. నేను ఒక మాట చెప్పనా, ఈరోజు చాలా మంది అనే మాట ఏంటంటే అసలు యేసు ప్రభువు లాంటి వాడు మాకు వద్దండి, ఆయన శిక్షకుడు, ఆయన రక్షకుడు అన్నారు. అలాంటి వాళ్ళు కాదు, చెడ్డోళ్ళకేమో శిక్ష వేయాలి, మంచోళ్ళేమో రక్షించాలన్నారు కదా. నేను చెప్తాను, దేవుని సేవకుడిగా దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకుని, జనరల్ గా మనకున్నటువంటి జ్ఞానాన్ని ఆధారం చేసుకుని మీరు ఆలోచించండి. భూమి మీద మంచోడు అనేవాడు ఎవడో లేడు. ఒక్కడు కూడా, నీతిమంతుడు ఒక్కడు కూడా లేడు. అందరూ పాపం చేశారు. మరి పాపము చేస్తే శిక్ష విధించాలి కదా. నేను అంటాను, శిక్ష ఏమో యేసు భరించి నీకు నాకు రక్షణ ఇవ్వడానికే రక్షకుడిగా యేసు వచ్చారండి. స్తోత్రం కలుగును గాక. యేసు అనే మాటకే అర్థం రక్షకుడు. యేసు అంటే రక్షకుడు అండి. క్రీస్తు అంటే అభిషక్తుడు. అంటే యేసు అంటే ఎవరో అభిషక్తుడైన రక్షకుడు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చారో తెలుసా? నీవు చేస్తున్నటువంటి ఆ అవిధేయతల నుంచి మనల్ని విడిపించడానికి రక్షకుడు వచ్చారు. ఒకసారి ఒక ఆమె వ్యభిచారం చేస్తోంది. ఎంత వ్యభిచారం అంటే చాలా వ్యభిచార కోపంలో కూరుకుపోయిందమ్మా. ఆ వ్యభిచారానికి అలవాటు పడిపోయిందమ్మా. ఒకరోజు ఏం జరిగిందంటే, వ్యభిచారం చేస్తుండగా దొరికిపోతే వెంటనే పట్టుకుని ఆమెను తీసుకొచ్చారు. ఆ రోజుల్లో వరకు ఉన్న చట్టం లా ఏంటంటే, ఆ వ్యభిచారం చేస్తూ పట్టుబడిపోయినటువంటి వాళ్ళందరినీ కూడా రాళ్ళు పెట్టి కొట్టి చంపేయాలి. నేను ఒక మాట అంటున్నాను, మీరు ఏమనుకోవద్దండి. ఆ రోజు మొదటి శతాబ్దంలోనే యేసు ప్రభు ఆ రోజున్న ప్రజానీకాన్ని చూసి వ్యభిచార తరము వారులారా అన్నాడా? నేనేమన్నా సొంత మాట చెప్తున్నానా? నా మాటలు అర్థమవుతున్నాయా? ఆ రోజు మొదటి శతాబ్దంలో ఉన్న జనాంగాన్ని చూసే యేసు ప్రభు ఏమన్నాడు? వ్యభిచార తరము వారులారా అన్నాడు కదా. మరి ఈ రోజున్న జనాంగాన్ని చూస్తే యేసు ప్రభు ఏమనాలి? ఇక దానికి పదాల్లో తెలుగులో కానీ ఇంగ్లీషులో కానీ అసలు ఏ భాషలో కూడా, అంటే ఇప్పుడు నేనంటాను, పాపం పెరిగిందా తరిగిందా? ఆవిడ దొరికిందండి, పట్టుకొచ్చారండి. వాళ్ళ చట్టం ప్రకారం రాళ్ళతో కొట్టి చంపేయాలి. వాళ్ళ చట్టం ప్రకారం యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చి, ఈమె వ్యభిచారం చేస్తూ దొరికిపోయింది, ఈమె మేము రాళ్ళతో కొట్టి చంపాలనుకున్నామని అందరి చేతుల్లో ఒక రాయి ఉంది. యేసు ప్రభు నువ్వేం చెప్తావో చెప్పు అన్నారనమాట. అప్పుడు యేసు ప్రభు అన్నారు, మీలో పాపము లేనివాడు మొదటి రాయి వేయండి అన్నాడు. ఏమన్నాడు? వాళ్ళందరూ రాళ్ళు అక్కడ పడేశారు. వాళ్ళందరూ తిరిగి వెళ్ళిపోయారు. యేసు ఆ మొక్కతే అక్కడ ఉంది. అప్పుడు అంటున్నారు, అమ్మా ఎవరు నీకు శిక్ష విధించలేదా అని అంటే, లేదయ్యా అన్నప్పుడు, నేను కూడా నీకు శిక్ష విధించను, ఇక వెళ్ళి పాపము చెయ్యకు అన్నారండి. స్తోత్రం కలుగునుగా. ప్రపంచ గ్రంథాల్లో ఏ గ్రంథంలో కూడా ఈ పదం దొరకదు, మీకు ఎక్కడ దొరకదు. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అనే వ్యక్తి ఏ విధంగా ఈ పదం వాడగలరు? ఏ పదం? నేను కూడా నీకు శిక్ష విధించను, ఇక వెళ్ళి పాపం. ఎందుకు తెలుసా? ఆమె వ్యభిచారము కొరకు కూడా యేసు క్రీస్తు కొరడా దెబ్బలు తిన్నారు. ఆమె వ్యభిచారం కొరకు కూడా యేసు ప్రభువు వారు కలువరి శిలువలో శిక్ష అనుభవించారు. ఆయన శిక్ష తీసుకుని మనకు రక్షణ ఇవ్వడానికి వచ్చిన వాడే రక్షకుడైనటువంటి యేసు ప్రభు వారు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రాలు చెబుదామండి. నిజంగా నేను చెప్తానండి, యేసుక్రీస్తుకున్న ఆయన బోధనలో ఉన్నటువంటి, లేకపోతే ఆయన బోధనలో ఉన్న బ్యూటీ, ఆ సౌందర్యం ఏంటో తెలుసా? అదేనండి. ఏమన్నా తెలుసా? నేను కూడా నీకు శిక్ష విధించను, ఇక వెళ్ళి జాగ్రత్త పట్టుకోండి. ఇదే మాట గురించి కొంచెం వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈ మాట గురించి మాట ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు వారు ఎవరో చెప్పమంటారా? ఆయన రక్షకుడండి. ఎవరైనా రక్షకుడైనా ఒక మాట నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను, మీరు పట్టుకునే ప్రయత్నం చేయండి. ఈరోజు జాగ్రత్తగానండి, ఈరోజు మానవులందరి మీదకి శిక్ష ఉంది. ఎవరు రక్షిస్తారో? పాపముల నుంచి ఎవరు రక్షిస్తారో? అవిధేయతల నుంచి ఎవరు రక్షిస్తారో? లోకమంతా భ్రష్టత్వం నిండిపోయింది. భ్రష్టత్వం నుంచి ఎవరు రక్షిస్తారో? అనైతికత నుండి ఎవరు రక్షిస్తారో? చెప్పండి, ఎవరు రక్షిస్తారో? నేను మరలా చెప్తున్నా, కోర్టులు శిక్ష విధించడానికి, అమలు చేయడానికి ఉన్నాయి. జైళ్ళు శిక్షను వారు చెప్పడానికి, అంటే శిక్ష విధించడానికి ఉన్నాయి, వాళ్ళు చెప్పడానికి. జైలు శిక్షను అమలు చేయడానికి ఉన్నాయి. నేను మాట చెప్తాను, శిక్ష నుంచి రక్షించే వాళ్ళు ఎవరండి?
ఇప్పుడు నేను చెప్పిన లిస్ట్ ఏదైతే ఉందో, అవిధేయత నుండి, పాపము నుంచి, శిక్ష నుంచి, మరణము నుంచి, పాతాళము నుండి, అనైతికత నుండి, భ్రష్టత్వం నుంచి మానవుణ్ణి రక్షించే వాళ్ళు ఎవరు చెప్పండి. ఇలా అన్నానని మీరు ఏమనుకోవద్దు, మీరు ఆలోచిస్తారని ఆలోచింపు చేసే మాటలే ఇవన్నీ. ఆలోచించండి, జాగ్రత్తగా ఆలోచించండి, ఆలోచించే ప్రయత్నం చేయండి. ఒకసారి మా చర్చ్ దగ్గర ఒక వ్యక్తి కూర్చుని ఉన్నాడనమాట. నేను ఆయన పలకరించాను, ఎందుకంటే నాకు బాగా తెలుసు అతను. ఆయా పర్యాయాల గృహానికి వెళ్ళి ప్రార్థన చేస్తూ వచ్చాను. అతడు చాలా త్రాగుబోతు. ఎంత త్రాగుబోతు అంటే బాగా త్రాగుడికి బానిసైపోయాడు. ఎక్కడ పడితే అక్కడ పడిపోతూ ఉన్నాడు. అతనికి చేతులకు దెబ్బలు తగిలేస్తున్నాయి, బండి మీద పడిపోతూ ఉన్నాడు. అయ్యా వద్దునైనా, త్రాగుడు మానేనైనా అని చెప్తూ వచ్చాను. ఆయన ఒకసారి చర్చ్ దగ్గర కనబడ్డాడు ఫుల్గా తాగేస్తున్నాడు. అయ్యా అని అన్నాను. ఆయనతో మాట్లాడుతుంటే ఆయన ఏడుస్తూ ఉన్నాడు, కళ్ళంట నీళ్ళు వచ్చేస్తూ ఉన్నాయి. కొంతమంది ఏమనుకుంటారంటే త్రాగుబోతులను చూసి తాగుడు ఎక్కువ ఏడుతున్నాడు అనుకుంటారు. ఏదండి, మీకు మాట చెప్పనా, అబద్ధం కాదు, వాస్తవం ఏంటంటే త్రాగుడు ఎక్కువ ఏడవట్లే వాళ్ళు. వాళ్ళ హృదయంలో ఒక బాధ ఉంది, వాళ్ళ హృదయంలో ఒక వేదన ఉంది, వాళ్ళ హృదయంలో ఒక విధమైనటువంటి దాన్ని ఏమంటారంటే, నేను ఇది మానేయాలనుకున్నా, దీనివల్ల నా భార్యకి ఇబ్బందిగా ఉంది, నా పిల్లల్ని పోషించుకోలేకపోతున్నా, సొసైటీలో నా పేరు పోతుంది, కానీ దీని నుంచి బయటకు రావాలనుకున్నా, నా వల్ల అవట్లా అని ఒక సేవకులుగా మమ్మల్ని చూసినప్పుడు ఎంతో మంది ఎన్నో బానిసత్వాల కాడి క్రింద ఉన్నవాళ్ళు హృదయపూర్వకంగా ఏడుస్తూ ఉంటారని మమ్మల్ని చూసి పశ్చాత్తాపంతో. అయ్యా నువ్వు ఏడవకో, దేవుడు నీకేమిస్తాడు, జై జీవితం ఇస్తాడు. నిన్ను ఇంకా దేవుడు ప్రేమిస్తున్నాడు. ఎందుకో తెలుసా, పాపులతో ప్రభు సహవాసం చేశాడు, పాపులతో కలిసి ఆయన భోజనం చేశాడు. యేసు ప్రభు ఎంత ఘోర పాపినైనా రక్షిస్తాడు. ఈరోజు ఒక శుభవార్త చెప్తున్నాను. ఈరోజు ఇక్కడ ఉన్న ఎవరైనా సరే, యవనస్తులైనా, పెద్దవారైనా, వృద్ధులైనా, ఒక్కొక్కరికి ఒక్కొక్క బానిసత్వం. కొంతమందికి ధనాపేక్ష బానిసత్వం, కొంతమందికి రకరకాలైన బానిసత్వాలు, కొంతమందికి త్రాగుడు. ఈరోజు ఎక్కువ మంది బానిసలు అయిపోయిందో తెలుసా, వ్యభిచారం, ఆలోచనల్లో వ్యభిచారం, క్రియల్లో వ్యభిచారం, రకరకాల వాటికి బానిసలు అయిపోయారు. వారికి అనిపిస్తుంది, చచ్చా నా భార్యను నేను మోసం చేస్తున్నాను, ఇది సరైనది కాదు, నా భర్తను నేను మోసం చేస్తున్నాను, ఇది సరైనది కాదు అని వాళ్ళకు కూడా అనిపిస్తుంది. కానీ వారు ఆ బానిసత్వం నుంచి బయటికి రాలేకపోతున్నారు. ఈరోజు శుభవార్త చెప్తున్నాను, నా యేసయ్య, నేను నమ్ముకున్న రక్షకుడు, ఆయన ఎవరో తెలుసా, శిక్షించడానికి లేడమ్మా ఆయన నీ బానిసత్వం నుంచి, ఎవరికి సాధ్యము కాని బానిసత్వం నుంచి రక్షించడానికి ఏకైక రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. అందరం చప్పట్లు కొట్టి దేవుని కనపరుద్దాం. ఏమండి, నేను ఒక శుభవార్త చెప్తున్నాను. యేసు ప్రభు ఎవరో తెలుసా, రక్షించే దేవుడు, రక్షించే దేవుడు. ఎందుకలా అని మీరంటే, వాస్తవానికి తప్పు చేస్తున్నవాడికి శిక్ష వేయాలి కదా, ఎందుకు రక్షించాలనుకున్నాడంటే, ఉదాహరణకి మీరు ఆలోచించండి. మీ అబ్బాయి ఉన్నాడు, లేక మీ పాప ఉంది, మీరు చెప్తున్నారు కానీ తొలగిపోతున్నాడు, మీరు చెప్తున్నారు అయినా తొలగిపోతున్నాడు, చెప్తున్నారు అదే పని మళ్ళా చేస్తూ ఉన్నారు. మీరు ఏం చేస్తున్నారు ఇప్పుడు, ఇక లాభం లేదని చెప్పి ఆ వ్యక్తిని ఇక వద్దులే, కొంచెం అన్నం తినే దాంట్లో పురుగు మందు కలిపి చంపేద్దాం అని అనుకుంటారా? ఏ తల్లైనా, ఏ తండ్రి అయినా నా కుమారుడు చేసేటువంటి దాన్ని భరించలే. ఒకసారి ఒక ఆమె, నిజంగా జరిగిన విషయం, మా గ్రామంలో జరిగిన విషయం, రోజు త్రాగి ఆయన డాక్టర్, వాస్తవానికి ఫుల్గా డాక్టర్ అయితే ఏంటి, యాక్టర్ అయితే ఏంటి, బానిసత్వానికి దీనికి ఎవరో అతీతులు కాదండి. పాపం ఎవరిని విడిచిపెట్టట్లా. ఎవరో ఒకరు ఎంత గొప్ప వాళ్ళైనా దేనికోదానికి ఏమైపోతున్నారు, బానిసలు అయిపోతున్నారు. పైకి తెల్ల చొక్క వేసుకున్నందు మాత్రాన అంతా తెల్లదనమే ఉందా? ఏమండి, లేకపోతే డబుల్ స్టేర్ బిల్డింగ్ కట్టినందు మాత్రాన ఆ వ్యక్తి పర్ఫెక్ట్ అని మనం చెప్తామా? చెప్పలేం. అయితే అలాంటి ఒక డాక్టర్ గారు త్రాగుడుకు బానిసై రోజు వచ్చి కొడతా ఉన్నాడు భార్యని. చూసింది భరించింది, ఇక వల్ల పడట్లా. రోజు చాలా దారుణంగా ఉంది. ఒక రోజు భర్తను పడుకొనిచ్చి ఆ పొయ్యి మీద ఇప్పుడు మాట అండి, ఇది నా చిన్నప్పుడు మాట, అంటే 30 సంవత్సరాల క్రిందటి మాట, ఇది 30 సంవత్సరాల క్రిందటి మాట చెప్తున్నాను మీకు. ఆయన పడుకున్న తర్వాత దాన్ని ఏమంటారంటే, ఒకప్పుడు కిరసనాల స్టవ్లు ఉండే, గుర్తుందా మీకు? గ్యాస్ స్టవ్లు వచ్చిన తర్వాత మర్చిపోయాం. ఇలా కొడతాం కదా, కిరసనాల స్టవ్లు ఉండే కదండి. ఆ కిరసనాల స్టవ్ ఒకటి వెలిగించింది, దాని మీద నూనె పోసింది, నూనె బాగా మరగనిచ్చింది. ఆమె ప్లాన్ ఏంటంటే, ఆడు పడుకున్న తర్వాత ముఖం మీద పోసి చంపేద్దామని. బాగా మరిగిన తర్వాత ఈలోపు మెలకు వచ్చింది వాళ్ళ ఆయనకి. మెలకు వచ్చి చూశాడు, పొయ్యి మీద ఏదో పెట్టి మర్చిపోయిందండి నీకు, అర్ధరాత్రి అయిపోయింది అని అన్నాడు. మా ఆయన లేచిపోయాడు. ఒకవేళ అని ఏం చేసిందంటే, ఆ రోజుకి పోస్ట్ పోన్ చేసింది. ఆ రోజు అనుకుందంట, నా భర్త
నా భర్త త్రాగుబోతే, కానీ చంపేయడం ఎంత న్యాయం? న్యాయం కాదు కదా. మరికొంతకాలం ఓపిక పడదాం అనుకుందంటండి. ఆశ్చర్యం ఏంటి తెలుసండి, సంవత్సరం తిరగకుండా ఆయన త్రాగుడు మానేశాడు, పూర్తిగా విడుదల పొందాడు. అతని ప్రవర్తన ఈ రోజు భార్యను ఈ సందర్భం ఎందుకు చెప్పానంటే, ఈ లైవ్ ఇలిస్ట్రేషన్ ఎందుకు చెప్పానంటే, ఈ భూమి మీద ఉన్న ఒక భార్య భర్తను భరిస్తుంది, ఈ భూమి మీద ఉన్నటువంటి తల్లిదండ్రులు తన బిడ్డల్ని భరిస్తున్నప్పుడు, మరి సృష్టికర్త అయిన దేవుడు మనందరినీ కొన్న తండ్రి అయినటువంటి పరమ తండ్రి అయిన యేసయ్య నిన్ను శిక్షించాలా, రక్షించాలా? రక్షించాలి. ఏం చేయాలి? శిక్షించడాయన. ఎందుకు శిక్షించాలో తెలుసా? నీవు తల్లిగా తండ్రిగానే నీ బిడ్డల్ని మలుచుకోవాలన్న తలంపు నీకుంటే, నేనంటాను ఆయనకి ఎలాంటి తలంపు నీ మీద ఆయనకుంటుందో మీరు ఆలోచించండి. దేవుని ప్రియులారా, స్తోత్రం కలుగును గాక. ఈరోజు నేను చెప్తున్నాను, మీరు ఏ బానిసత్వంలో ఉన్నారో నాకు తెలియదు, నాది ఈ ప్రాంతం కాదు, నాకు ఈ పరిస్థితులు ఏమే నాకు తెలియదు. కానీ దేవుని సేవకుడికి చెప్తున్నా, నువ్వు త్రాగుడికి బానిస అయ్యావా, వ్యభిచారానికి బానిస అయ్యావా, లేకపోతే బెట్టింగ్స్ కు బానిస అయిపోయావా, యవనస్తులారా సెల్ ఫోన్స్ కి బానిసలు అయిపోయారా, లేకపోతే అశ్లీల దృశ్యాలకి బానిసలు అయిపోయారా? నేను ఒక శుభవార్త చెప్తున్నాను. యేసు ప్రభు నిన్ను కొట్టాలనుకుంటున్నా, చంపాలనుకుంటున్నా, ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము అనే మాట అనాలనుకున్నాడు ఆయన. ఏ సంవత్సరం? ఈ సంవత్సరం కూడా. నేను మాట చెప్పిన, మన అవిధేయతలను బట్టి ప్రభువు శిక్షించాలనుకుంటా. నేడు మన కొరకు ఎవరు పుట్టారు? రక్షకుడు పుట్టాడు, ఆయన శిక్షకుడు కాదు. ఈరోజు కొంతమంది ప్రపంచానికి యేసుని ఎలా పరిచయం చేస్తున్నారంటే, ఆయన ఒక శిక్షకుడు అన్నట్లుగా పరిచయం చేస్తున్నారు. ఆయన శిక్షకుడు కాదు, ఆయన రక్షకుడే. నేటికి కూడా ప్రభు మనల్ని ఏం చేయాలనుకున్నారు? నువ్వు ఎలాంటి బానిసత్వంలో ఉన్నా దేవుని సేవకుడుగా నేను చెప్తున్నాను, ఆయన నిన్ను రక్షించాలనుకున్నాడు. స్తోత్రం కలుగును గాక. అలాంటే చాలా మంది అనుకుంటారు, క్రైస్తవులకేనండి యేసు ప్రభు మాకు అక్కర్లేదు. ఎవరక్కర్లే చెప్పండి? యేసు ప్రభు రక్షకుడు, ఆ రక్షకుడు మాకు వద్దు, యేసు ప్రభు క్రైస్తవుల దేవుడు మాకు కాదు అనేటువంటి వాళ్ళగా ఉన్నారు కొంతమంది. నేను అంటాను, ఒక మాట మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి. మీరు ఈ మాట అర్థం అవడానికి ఇంకో మాట చెప్తాను. ఏమంటారంటే, మనుషులు రక్షిస్తారని మమ్మల్ని. ఎవరు? మనుషులు రక్షిస్తారు కానీ దేవుడు రక్షిస్తాడంటారేంటి? యేసు ప్రభు రక్షిస్తాడన్నారంటే, అసలు నిజంగా యేసు ప్రభు రక్షకుడైనా ఆ రక్షకుడు మాకు అక్కర్లేదండి అనేవాళ్ళు కూడా లేకపోలా. నేను మీకు ఇదే మాట జ్ఞాపకం చేస్తున్నాను, వచ్చిన మీకు అర్థం అవడానికి. ఒక హిందూ ప్రవచనకర్త ఒక ఆయన ఉన్నారు, ఆయన పేరు గరికిపాటి నరసింహారావు గారు అని. ఆయన అన్నారు, నేను నా సొంత మాటలు ఏం చెప్పట్లా, ఒకవేళ నా మాటలు ఏమైనా డౌట్ ఉంటే గరికిపాటి నరసింహారావు గారు ఆవు గురించి ఏ మెసేజ్ చెప్పారని ఒకసారి మీరు యూట్యూబ్ తల్లిని కానీ గూగుల్ తల్లిని కానీ అడిగారంటే చెప్తారు. ఆయన ఏమంటారంటే, ఆవు గురించి మాట్లాడారు. ఏం మాట్లాడారంటే, ఆవు, జాగ్రత్తగా వినండి, ఇది చాలా విలువైన మాట చెప్పడం కొరకు ఈ ఉదాహరణ చెప్తున్నాను. ఆవుని మొన్న ఒక ఆయన నేను చూశాను, ఆవుతోనే ఉయ్యాలలో పడుకోబెట్టి ఊపుతా, ఉయ్యాలలో, మీరు చూసారా? ఎవరైనా చూసారా ఈ వీడియో? ఉయ్యాలలో ఊపుతా జోలపాట పాడుతున్నారు. దేనికి? ఆవు దూడకే. ఆవు పంచుకుని తాగుతున్నారు. దాంట్లో ఏవో మెడికల్ వాల్యూస్ ఉన్నాయంట. వాస్తవానికి ఇలా చెప్పి కొన్ని కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారండి. ఆవు మూత్రం అమ్ముతున్నారు ఈరోజు. మీరు ఒకవేళ దాన్ని ఏమంటారు, దాన్ని ఏమంటారండి, ఆ కొట్టు ఉంటది కదండి, ఆయుర్వేదం, రైట్, ఆయుర్వేదం షాపులోకి మీరు వెళ్ళి ఆవు పంచుకో అని దాంట్లో, లేకపోతే దానికి ఒక పేరు పెడతారు, 1/2 లీటర్ బాటిల్ 50 రూపాయలు 100 రూపాయలు ఉంటుంది. ఏది? ఆవు మూత్రం అండి. ఏంటంటే ఆవు మూత్రంలో మెడికల్ వాల్యూస్ ఉన్నాయని చెప్తున్నారు. నేను చెప్తున్నాను దేవుని సేవకుడుగా. లేకపోతే ఇంకొక మాట చాలా మంది చెప్పారు, ఇప్పటికే ఆవు మూత్రంలో మెడికల్ వాల్యూస్ ఉన్నట్లు ప్రూవ్ అవ్వలేదు, సైంటిఫిక్ గా ఇంకా ప్రూవ్ అవ్వలా. ఆవు మూత్రం తాగే వాళ్ళు ఒకడు, ఆవు పేడ తినే వాళ్ళు ఒకడు. ఆయన ఏం చెప్తారంటే ఇలా చెప్పారు. ఏం చెప్పారంటే, ఆవుకేమో బుట్లు పెడుతున్నారు మీరు. ఆయన చెప్పారండి, నాకు సంబంధం లేదు, ఇది ఏదైనా ఉంటే ఆయన్ని అడగండి, నాకు సంబంధం లేదు. ఆయన చెప్పిన మాట యథావిధిగా మీకు చెప్తున్నాను. ఆవుకేమో బుట్లు పెడుతున్నారు, ఆవేమో దేవత అని మీరు అంటున్నారు. ఆవు ఎప్పుడు దేవత అయ్యింది? ఆవు రక్షింపబడవలసిన స్థితిలో ఉంది కానీ రక్షించే స్థితిలో లేదని చెప్పాడు ఆయన. ఏం చెప్పాడు? నేను అనలా ఈ మాట. వాళ్ళ ప్రవచనకర్త వాళ్ళ ఆవు గురించి చెప్పిన మాట ఏంటంటే, ఆవు రక్షింపబడవలసిన స్థితిలో ఉంది కానీ ఆవు ఇప్పుడు మనిషిని రక్షించే స్థితిలో లేదు. ఎవరైనా ఆవు ఒకవేళ దేవుడని మీరంటే చర్చికి చెప్తారండి అన్నాడు ఆయన. వెళ్ళాలి, మన సంబంధంలే.
మనకు సంబంధం లేదు కదా. ఆయన అన్నమాట. ఇప్పుడు ఆయన అన్న మాట నేను ఎందుకు చెప్పానంటే జాగ్రత్తగా ఆలోచించండి. మీరు ఆలోచించే ప్రయత్నం చేయండి. ఏంటంటే ఆ మాట నేను ఇప్పుడు ఎందుకు మీకు జ్ఞాపకం చేశానంటే, ఆవు ఏ విధంగా అయితే మనిషిని రక్షించే స్థితిలో లేదో, మానవుడు కూడా తోటి మానవుణ్ణి రక్షించే స్థితిలో లేడండి ఈరోజు. జాగ్రత్తగా వింటున్నారు మీరు? మానవుడు కూడా తోటి మానవుని, అమ్మ మాట్లాడకండి అమ్మా, ఆ కుక్కలు అయ్యే వెళ్ళిపోతాయి. ఏమండి? ఆ కుక్కలు అయ్యే వెళ్ళిపోతాయి. చిన్నడా, అరే నాన్న కొంచెం అట్లు కూడా చూడరు నాన్న, మంచోడు నువ్వు అమ్మా తమ్ముడు, జాగ్రత్తగా చూడు, అవి కొంచెం విచిత్రంగా ఉన్నాయి. రైట్, ఓకే. ఏమండి? జాగ్రత్తగా వినండి మాటలో. మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఇక నేను మధ్యలో ఇక వేరే గ్యాప్ ఇవ్వట్లా, ఏ పాట కూడా పాడను, కేవలం వాక్యమే చెప్తాను నాకున్న సమయంలో. జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఆవు ఏ విధంగా రక్షించే స్థితిలో లేదో, మనిషి కూడా తోటి మనిషిని ఇప్పుడు ఏం చేయలేడంటే విమోచించలేడు, రక్షించలేడు. ఎందుకనంటే మానవుని యొక్క ప్రాణ విమోచన క్రయధనం గొప్పదే, అది ఎవరు విమోచించలేనంత గొప్పదే, అది అట్లు ఉండవలసిందే. అది అప్పు, ఆ అప్పుని ఎవరో కూడా తీర్చలేరు. మానవుడు ఏం చేయలేడండి, ఇప్పుడు రక్షించలేడండి. కాబట్టి ఇప్పుడు ఎవరు కావాలో తెలుసా? వాళ్ళందరికీ రక్షకుడు కావాలి. ఇంకొక ప్రశ్న నేను ఇందాక అన్నాను, మాకు యేసయ్యతో పని ఏముందండి అని అన్నారు కదా, ఆ రక్షకుడితో మాకు పనేముందండి అని అంటున్నారు కదా. నేను ఇంకొక మాట మీరు ఆలోచించే ప్రయత్నం చేయండి. ఈ మాట కూడా ఏంటి, మాట ఏంటంటే జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. మానవుడు మా అందరికీ యేసు ప్రభుతో పనేముంది, ఆయనే రక్షకుడు అని మీరు అంటున్నారు. ఆ రక్షకుడితో మాకు పనేముంది అని మీరంటే, అనైతికత నుంచి ఎవరు విడిపిస్తారు? జాగ్రత్తగా వినాలి. అనైతికత నుంచి ఎవరు రక్షిస్తారు మనిషిని? అనైతికత అంటే తెలుసు కదా, నైతిక విలువలు మృగ్యమైపోయినప్పుడు మనిషికి కుక్కకే తేడా అంటే, ఇప్పుడు కుక్క వచ్చింది కదా, కుక్కకే మనిషికి తేడా అంటే, ఒక ఆయన అంటాడు కుక్క మనిషి ఒకటేనండి, గత జన్మలో మనిషి ఈ జన్మలో కుక్క అంతే అని అన్నాడు ఒక ఆయన. అవునా? బైబిల్ చెప్తుంది మానవునికి ఒకే జన్మ, మానవునికి ఒక జన్మే, ఇక మరలా జన్మలు అనేవి లేవు అని బైబిల్ చెప్తుంది. ఒకవేళ అనేక జన్మలు ఉన్నాయి అని మీరు నమ్మితే, ఆయన పేరు వేమన గారు పద్యం అంటారు. ఏమంటారంటే ఇలా మాట్లాడతారు. వేమన గారు ఏమంటారంటే పిండములను చేసి పితరులను తలపోసి కాకులకు పెట్టు గాడిదలారా. నేను అనలేదండి, మళ్ళీ నన్ను అపార్థం చేసుకునేవాళ్ళు. అసలు నాకు సంబంధం లేదు. వేమన గారిని అడగాలి మీరు వెళ్ళి. ఏమన్నారు వేమన గారు? పిండములను చేసి పితరులను తలపోసి కాకులకు పెట్టు గాడిదలారా, పెంట తినడి కాకి పితరుడు ఎట్లా అయ్యారా, విశ్వదాభిరామ విన్నరవేమ అన్నాడు ఆయన. అర్థమైందా? పాయింట్ అర్థమైందా? ఇంకా అర్థమయ్యేటట్టు చెప్తాను. ఎందుకు అర్థం అవ్వాలి అంటే, ప్రతి ఒక్కరికి ఈ మాట ఎందుకు అర్థం అవ్వాలి అంటే, ఒకవేళ నిజంగా మానవుడు చనిపోయి కుక్కగానో గాడిదగానో గుర్రంగానో లేకపోతే పందిగానో లేకపోతే కోడిగానో పుట్టాడు అనుకోండి, క్రిస్మస్ మాసంలో మాసం ఉంటుంది. అర్థమైందా మీకు పాయింట్? క్రిస్మస్ మాసంలో మాసం ఉంటుంది. అంటే వాడుక భాషలో చెప్తున్నాను మీకు. క్రిస్మస్ మాసానికి ముందు మాసం వచ్చింది ఏంటది? శ్రావణ మాసం అనేది కార్తీక మాసం. కార్తీక మాసంలో మాసం ఉండదు, కానీ క్రిస్మస్ మాసంలో. పాయింట్ అర్థమైందా మీకు? అయ్యగారు ఏం సిద్ధపరిచారు నాకు తెలియదు, కానీ క్రిస్మస్ మాసంలో మాత్రం ఏముంటుంది. ఇప్పుడు ఎందుకు చెప్పానంటే, నేను మనకు జోక్ ఏంటంటే, కోళ్ళన్నీ బయలుదేరి వెళ్ళిపోతుంటే ఒక తమ్ముడు అన్నాడు వెనకలుండి అని క్రిస్మస్కి వెళ్తున్నాయి ఇవన్నీ అన్నాడు వెనకాల. మేము లేట్ నైట్ వెళ్తూ ఉంటాం కదా, వ్యాన్లు మాకు ఎదురవుతాయి కదా, క్రిస్మస్కి వెళ్ళిపోతున్నాయి ఇవన్నీ అన్నాడు. క్రిస్మస్కి ఏంటంటే అవన్నీ మనకే కదా ఇప్పుడు వేసేస్తారు కదా. ఇప్పుడు నేను ఇది ఎందుకు చెప్పానంటే నవ్వడానికి చెప్పలా. నిజంగా కోళ్ళు కూడా ఒకప్పుడు మన పితరులే అయితే, మరి కోళ్ళు కోసుకుని తినేస్తే తాతను మామను కోసేసినట్టేనా? మాట్లాడరేంటన్నా? వెనకోళ్ళకి నా మాటలు వినపడతలేదా? ఓకే, మామూలుగా చెప్తాను. అలా చేస్తే మన పితరుల్ని మనం ఏదో చేసినట్టే కదా. నేనంటాను మాట్లాడుకోవడానికి బాగుంటాయి, కానీ విషయం ఏంటి తెలుసా? ఒక సిద్ధాంతం నిలబడడానికి దానికి కావలసిన లోతైన పునాది లేనప్పుడు అలాంటి సిద్ధాంతాలు నిలబడవండి. నేను ఇప్పుడు చెప్పే మాట ఏదైతే ఉందో, ఏవో గాలి మాటలో, గారడీ మాటలో, నవ్వించే మాటలో, లేకపోతే ఒప్పించే మాటల గురించి కాదు, వాస్తవమైన మాట చెప్తున్నాను. ఆమేన్.
ఏంటో మాట ఏంటంటే యేసు ప్రభు ఎందుకు అందరికీ రక్షకుడు అవసరం అనే మాట గురించి మనం ఆలోచన చేస్తే అందరికీ అవసరం అంటే వాళ్ళ అబ్బాయి అండి, వాళ్ళ అబ్బాయి ఏమండి, నేను చెప్తున్నా, చాలా మందిని చూశాను పిల్లల్ని, వాళ్ళు సెలకు బానిసలు అయిపోయారు. వాడు ఇంటర్మీడియట్ చదువుతున్నాడు, మానేసి ఏం చేస్తున్నాడంటే ఇదే సెల్ ఫోను. వాళ్ళ ఉతులే వాళ్ళ పిల్లలు మార్చలేకపోతున్నారు. నిజంగా నీకు అంత సామర్థ్యం ఉంటే నీ బిడ్డను మార్చండి. ఏ కుమారుణ్ణి ఏ తల్లిదండ్రి మార్చలేరు. ఏ వ్యభిచారం మానిపించడం ఏ మనిషి సాధ్యం కాదు. ఏ త్రాగుబోతుని త్రాగుడు మానిపించడం ఏ మనిషికి సాధ్యం కాదు. అలా రక్షించడం మానవునికి సాధ్యమైతే జైల్లో ఎంతో మంది మారాలి. జైళ్ళు కూడా మనిషిని రక్షించలే, శిక్షిస్తాయి అంతే. మరి రక్షించేది ఎవరు? నేను ఉదాహరణకు మీకు ఇంకా అర్థమయ్యేటట్లు చెప్తాను. ఓ 16 సంవత్సరాల కుర్రాడు, ఓ 16 సంవత్సరాలు ఒక యవనస్తుడు, 16-17 సంవత్సరాల యవనస్తుడు. డబ్బులు అవసరం బాగా. ఎందుకు అవసరం అని అంటే ఆడి విలాసాలకి, ఆడి జలసాలకి, ఇవన్నీ రకరకాల 17 సంవత్సరాలకు వచ్చేసినాయి అన్నీ. ఎలాగా డబ్బులు లేవు అని అనుకుని ఆలోచిస్తే ఎవరో చెప్పారంట, న్యూడ్ వీడియోలు అంటే నగ్నంగా ఉన్నటువంటి వీడియోలు కనుక, ఫోటోలు కానీ వీడియోలు కానీ తీసి అప్లోడ్ చేస్తే వాళ్ళు డబ్బులు వస్తాయని చెప్పారంట. ఎలా అని ఆలోచించి వాళ్ళ తల్లి గారు బాత్రూంలో స్నానం చేసేటువంటి వీడియో తీసి డబ్బులు కమ్ముకోవడం అలవాటు పడిపోయాడంటండి. ఎవరో తన సొంత తల్లి యొక్క మానాన్ని అమ్ముకునేటువంటి దుస్థితి మన సొసైటీలో కనపడుతుందండి. మా ఊరు చేబ్రోలు. వాస్తవానికి నల్లజర్ల దగ్గర మారలమూడిలో మాకు పరిచర్య ఉంది. నల్లజర్ల అక్కడ ఒక పోలీస్ స్టేషన్ ఉంది. పోలీస్ స్టేషన్ లో ఒక 2 యవనస్తులు మేము మేజర్లో మాకు పెళ్లి చేయండి అని వచ్చారు. సరే, మేజర్లు అయితే పెళ్లి చేస్తారు కదా, ఎవరికే మేజర్లకు పెళ్లి చేస్తారు కదా, మేజర్లు 2. అయితే విషయం ఏంటంటే వాళ్ళ డేటా అంతా కనుక్కునేటప్పటికి వాళ్ళిద్దరూ అన్నదమ్ములు పిల్లలు. పాయింట్ అర్థమైందా? అన్నదమ్ముల పిల్లలు. నల్లజర్ల మండలం ఆ పోలీస్ స్టేషన్లో అన్నదమ్ముల పిల్లలు. అంటే ఒకే ఇంటి పేరు అన్నదమ్ములు. ఆ అన్నదమ్ముల పిల్లలు ఇద్దరు ప్రేమించుకున్నారు. వాళ్ళు అన్నారు, వచ్చి చాలా మంది చెప్పారు, బాబు మీరిద్దరు అన్నా చెల్లెళ్ళు అవుతారు, మీరు ఇలా పెళ్లిళ్ళు చేసుకోకూడదు అని అంటే, మా ఇష్టం, మీ ఇద్దరం ప్రేమించుకున్నాం అని. వాళ్ళని ఎవరు రక్షిస్తారు? ఇప్పుడు వాళ్ళని ఎవరు రక్షించగలరండి? చెప్పండి, వాళ్ళని ఎవరు రక్షించగలరు? అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారిని ఎవరు రక్షించగలరు? చిన్న పిల్లల్ని, చంటి పిల్లల్ని రేప్ చేసి చంపేస్తున్నారు. అలాంటి వాళ్ళని మార్చగలిగింది ఎవరు? మా పాప, నాకు 2 కూతుర్లు ఉన్నారు. నా పెద్ద కుమార్తె 5వ తరగతి చదువుతుంది. ఆమె చాలా అమాయకంగానే ఉంటుంది. చదువు ఒకటి తెలిసి వేరే విషయాలు ఏం తెలియదు ఆమెకి, లోకం గురించి తెలీదు. మంచి పాటలు గట్ట పాడుతూ ఉంటుంది. ఆమె ఒకసారి ఇంటికి వచ్చి, నానా డాడీ చర్చిలో క్షమించండి స్కూల్లో ఈరోజు ఒకటి మాకు నేర్పించారు అంది. ఏం నేర్పించారమ్మా అన్నాను. గుడ్ టచ్ బ్యాడ్ టచ్ నేర్పించారంట. మా పాప 5వ తరగతి చదువుతుంది. గుడ్ టచ్ అంటే ఏంటి, బ్యాడ్ టచ్ అంటే ఏంటి వాళ్ళకి తెలుసా? తెలియదండి. 5వ తరగతి చదివే నా కూతురికి గుడ్ టచ్ అంటే ఏంటో, బ్యాడ్ టచ్ అంటే ఏంటో మరి ఏమీ తెలియని అమ్మాయికి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అని ఎందుకు నేర్పించారు? సొసైటీ చెడిపోయింది. ప్రజల ఆలోచనలు పూర్తిగా మృగ్యమైపోయినాయి. ప్రజల్లో ఎక్కడ నైతికత కనపడట్లా. నానాటికి ప్రజలు మృగాల కంటే దారుణంగా తయారవుతున్నారు. మరి ఇలాంటి సొసైటీని రక్షించే రక్షకుడు ఎవరు? నేను చెప్తాను, ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కరే. స్తోత్రం కలుగును గాక. చప్పట్లు కొడదామా? అందరం చప్పట్లు కొడదామా? ఎలాంటి వ్యక్తినైనా రక్షిస్తాడండి ఆయన. ఎలాంటి వ్యక్తినైనా రక్షించగలడు. నా సమయం అయిపోతా ఉంది, ఇంకొక 10 నిమిషాలు మాత్రమే ఉంది. జాగ్రత్తగా పట్టుకోనండి. నేను నా మాట అంటే ఈ చెప్పే మాటలో ఉత్తుత్తి మాటలేనా అనే విషయం గురించి మరి ఆలోచన చేస్తే నా గురించి ఒక మాట చెప్తా. నేను 16, 18 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి అనేక మంది స్నేహాలు పట్టి నా తల్లి తండ్రి ప్రభువుని నమ్ముకున్నారు. నేను మాత్రం యేసు ప్రభువుని నమ్ముకోలే. ఆయన ఇంకా రక్షకుడిగా స్వీకరించలే. లోక స్నేహాలు ఎక్కువైపోయినాయి, రకరకాల విషయాలు అయిపోయినాయి. వాళ్ళు నాతో చెప్పేవారు, అమ్మ నాన్న చెప్పిన మాట వింటూ ఉంటే ఇంకా బెందు పెట్టేస్తారా, వాళ్ళ మీద తిరగబడిపోవాలని చెప్పారు వాళ్ళు నాకు. ఎవరి మీద? తల్లిదండ్రుల మీద తిరగబడిపోతే, ఒకసారి తిరగబడిపోయి ఉంటే వాళ్ళు నేనేమనరు అన్నారు. ఇదేదో బాగానే ఉంది అని చెప్పి ఏం చేశానంటే తిరగబడిపోవడం ప్రారంభించాను. ఒకనొక టైం వచ్చేటప్పటికి ఎంత 17 సంవత్సరాల వయసు అనమాట. నా తల్లిని కొట్టే పరిస్థితికి వెళ్ళిపోయాను నేను.
ఏమండి ఆహారం నచ్చకపోతే గిరాటు కొట్టే పరిస్థితికి వచ్చాను. చాలా లోకానుసారంగా శరీరానుసారంగా ఉన్నాను. నేనంటాను నా తల్లి ఎంతో ఏడుస్తూ ఉంది, నా సహోదరులు ఎంతో ఏడుస్తున్నారు. ఎన్నో సంవత్సరాలకి దేవుడు వాగ్దానం చేయగా పుట్టాను. నేను 3 ఆడపిల్లల తర్వాత పుట్టాను. దేవుడు వాగ్దానం చేశాడు, నేను పుట్టక మునుపు నేను ఒక కుమారుణ్ణి నీకు ఇవ్వబోతున్నాను, అతడు పెరిగి పెద్దవాడైన తర్వాత సేవకుడు అవుతాడని చెప్పాడు ఆయన, నేను పుట్టక మునుపు. కానీ నా పరిస్థితి అలా లేదు, నా పరిస్థితి అలా లేదు. చాలా దుర్భరమైన జీవితం, శరీర సంబంధమైన జీవితం. ఇలాంటి పరిస్థితులు ఉండగా ఒకరోజు ఈ రక్షకుడు నా హృదయాన్ని తాకాడు. ఒక సేవకుడు, ప్రకాశ్రావు గారు అనే సేవకుడు వాక్యం చెప్తున్నారు. చర్చిలోకి వెళ్ళేవాడిని, నామకార్థంగా వెళుతూ ఉంటే ఆ సేవకుడు చెప్తున్నాడు ఏమని తెలుసా? ఉంటే చల్లగానైనా ఉండు, వెచ్చగానైనా ఉండు, నులివెచ్చగా ఉంటే దేవుడు తన నోట నుంచి ఉమ్మి వేస్తాడు. ఆ ఒక్క మాట నా హృదయాన్ని పట్టుకుంది. యేసు ప్రభువును సొంత రక్షకుడిగా అంగీకరించాను. అప్పటికి నేను 10-12 ఎకరాల వ్యవసాయం చేస్తున్నాను. అప్పటికి నాకు 18 సంవత్సరాల వయసు. ప్రభువు చెప్పారు, నువ్వు చేయాల్సిన వ్యవసాయం ఇది కాదు, ఆత్మలు పండించే వ్యవసాయం చేయాలని ప్రభువు చెప్పారు. చెప్పినప్పుడు వెంటనే ఆ వ్యవసాయాన్ని విడిచిపెట్టాను. దేవుని సేవకు నన్ను సమర్పించుకోక మునుపు నేను ఇలాగ అనుకునేవాడిని, సేవకులకు డబ్బుల కోసం వస్తారు మన ఇళ్ళకే, దేనికి? వాళ్ళ జేబులో డబ్బులు అయిపోయినప్పుడు మన ఇంటికి వచ్చి ప్రార్థన చేసి కానుకట్టుకుపోతారు. వీళ్ళు మన ఆనపకాయలు, మన కూరగాయలు ముందుగా పండించిన అన్ని ఎలాట్టుకుపోతారో అనుకునేవాడిని. నేను నిజంగా ఎలాగే అనుకునేవాడిని. నేను చెప్తున్నాను, మా ఇంటి పేరటి కానీ మా వంశంలో కానీ ఒక్క సేవకుడు కూడా లేడండి. నేను అంటాను, దేవుడు నన్ను పిలిస్తే వచ్చా, ఆ రక్షకుడు నన్ను రక్షిస్తే ఈరోజు ఈ మైకు పట్టుకుని మీ అందరి ముందు ఈ శుభవార్త చెప్తున్నాను. ఇది కల్పితం కాదు, ఇదేదో కలబిల్లు మాటలు కాదు. నా జీవితంలో యేసు ప్రభు నా జీవితంలో ఎలా ఉన్నాడంటే రక్షకుడుగా ఉన్నాడు. నన్ను రక్షించింది నా తల్లి కాదు, నా తండ్రి కాదు. ఎవరు రక్షించారు? మీరు చెప్పండి, ఎవరు రక్షించారు? యేసు ప్రభు. ఒకవేళ నేను చెప్పిన మాటలు అది అందులో వీడియోలో రికార్డ్ అవుతున్నాయి, నేను చెప్తాను ఈ మాట. ఒకవేళ మీరు వచ్చి ఎంక్వైరీ చేయండి, నేను చెప్పిన సాక్ష్యం నిజమో కాదో మీకే తెలుస్తుంది. నేను ఎందుకు చెప్పాను తెలుసా? దయచేసి వెనకాల ఉన్నవారు నాకు కనబడట్లేదు, ఆయన మీరు శ్రద్ధగా విన్నారు. నేను చెప్తున్నాను ఈ మాట, వెనకాల ఉన్నవారికి ముందున్న వారికి ఈ మైక్ శబ్దం ద్వారా ఎవరైతే ఉన్నారో వారికి నేను చెప్తున్నాను, ఈ యేసు ప్రభు ఎవరైతే ఉన్నారో ఆయన రక్షకుడండి. స్తోత్రం కలుగునుగా. ఆయన ఎవరు చెప్పండి? ఆయన రక్షకుడు, ఆయన శిక్షకుడు కాదు. ఇంకో చిన్న సాక్ష్యం చెప్తాను. అంటే ఈ విట్నెస్ ఎందుకనంటే ఈ యొక్క మా జీవితపు అనుభవాలు ఎందుకు చెప్తున్నాం అంటే మీరు ఇంకా సత్యదేవుడిని తెలుసుకుంటారండి. నా తల్లి పేరు భగవద్గీత వాణి. మా అమ్మగారు మంచి భక్తురాలు, రామ భక్తురాలు. ఎవరో మా అమ్మగారు. మా అమ్మమ్మ గారు చిన్నప్పుడే భగవద్గీత అంతా నేర్పించారు. మంచి భక్తి చేస్తూ ఉండేది. ఉదయం లేచి రామాలయం అన్ని కార్యక్రమాలు మా అమ్మే చేస్తూ ఉండేది. మంచి విగ్రహారాధన, చాలా పూజలు చేస్తూ ఉండేది. ఇలాంటి పరిస్థితుల్లో నా తల్లి ఉండగా ఒకసారి నా తల్లికి అనారోగ్యం చేసింది. స్త్రీలకి కలిగేటువంటి బహిష్ట సంబంధమైన అనారోగ్యం చేసింది. అప్పటికి నేను చంటి బిడ్డని. ఆమెకి చాలా రక్తస్రావం అయిపోతుంది. ఆమె ఏమనుకుందంటే అదే తగ్గిపోద్దులే అనుకుంది. ఏమి తగ్గల. నెలలు గడిచినాయి, బలహీనమైపోయింది, చిక్కుపోయింది, పాలిపోయింది. అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళింది. ఈ మాట నేను చెప్పింది ఇది ఎప్పటి మాట అంటే ఒక 32 సంవత్సరాల క్రిందట మాట చెప్తున్నానండి. అప్పట్లో కనీసం ఆ సైకిళ్ళే తప్ప, నా చిన్నప్పుడు మా నాన్నగారికి ఒక చిన్న సైకిల్ ఉండేది. చాలా సంవత్సరాల తర్వాత కొనుక్కున్నాడు ఆయన ఒక సైకిల్. ఆ సైకిల్ లేకపోతే నడిచి వెళ్ళడం అనమాట. నడిచి వచ్చి ఉంగుటూరు నుంచి తాడేపల్లిగూడెం వచ్చింది. ఎలాగో మొత్తం మీద తిప్పలు పడి తాడేపల్లిగూడెంలో డాక్టర్ గారికి చూపించుకుంటే డాక్టర్ గారు అన్నారు, లోపల ఉన్న గర్భసంచి అంతా పాడైపోయిందమ్మా, నీకు ఆపరేషన్ చేయాలి, ఇక నువ్వు ఇంటికి వెళ్ళేది లేదు, ఎక్కడే ఉండు, మళ్ళా వస్తానంటే కుదరదనంటే ఫోన్లు చేయడానికి ఆ రోజులు లేవు. ఫోనులు లేవండి, ఫోన్లు లేవు. అలా కదండి డాక్టర్ గారు, ఇంటికి వెళ్ళి డబ్బులు కావాలి కదా, నా భర్తతో మాట్లాడుకుని డబ్బులు తీసుకుని రేపు వస్తానండి అని మరలా తిరిగి వచ్చింది. ఇంతకీ విషయం ఏంటంటే నా తల్లికి ఛార్జీలకే ఉన్నాయి అప్పుడు డబ్బులు. ఆ డబ్బులతో వచ్చిన తర్వాత మా నాన్నగారితో చెప్పింది. అప్పుడు మా నాన్నగారు కూడా ప్రభువు నేను నమ్ముకోలే, ఏమండి ఎవరో నమ్ముకోలే, అందరూ విగ్రహారాధికులే. చెప్తే నీకు ఈ జబ్బులేంటో అని చెప్పి ఏం చేశాడంటే మా నాన్నగారు కూడా పట్టించుకోలే. ఎవరిని? మా అమ్మగారిని పట్టించుకోనప్పుడు అలాంటి పరిస్థితులు గుండా వెళుతున్నప్పుడు ఏం చేయాలో తెలియదు.
డాక్టర్ ఏమో చచ్చిపోతావని చెప్పాడు, ఇలాగే ఉంటే నువ్వు చనిపోతావని చెప్పాడు. అనుకుని ఆమె ఎంతమందిని అయితే పూజ చేసిందో ఆ రాత్రి ఒకటి అనుకుందంట నా తల్లి. ఏమనుకుందంటే, ఇంతవరకు నేను ఎంతో భక్తి చేశాను, ఇంతకు ముందు భగవద్గీత చదివాను, నేను రామ భక్తురాలని, కాబట్టి నా దేవుళ్ళని అడుగుదామని ఆ రాత్రి మేలుకుని ఒక్కతే ఉండి ప్రార్థన చేస్తుంది. ఆ దేవుడికి ఏమని తెలుసా, రాముడా నిన్ను ఎంతో కొలిచాను, ఉదయం లేచి మా ఇంటి ముందు ఈ రోజుకి అక్కడ స్థలం ఉంది, దైవజనులకు తెలుసు, ఈ రోజుకి రామాలయం ముందు మాకు స్థలం ఉందండి, ఉంది, ఆ స్థలం ఖాళీగా ఉంది, మీకు కావాలనుకుని వెళ్ళి అక్కడి నుంచి చర్చి పక్కన మందిరం పక్కన ఇల్లు కట్టుకున్నాం మేము ఇప్పుడు వెళ్ళి. ఏమండి, అయితే అక్కడ ఉందన్నమాట, అక్కడ పాత ఇల్లు ఉండేది. అప్పుడు రోజు లేచి నేను ఇంత భక్తి చేసేదాన్ని కదా, నువ్వు నన్ను రక్షించు, ఈ జబ్బు నుంచి ఈ పరిస్థితి నుంచి నన్ను రక్షించు అని అడుగుతూ ఉంటే, ఆ రాత్రి ఎన్ని దేవి దేవతలను దేవుళ్ళు కొలిచిందో వాళ్ళందరినీ పిలిచిందంట. ఎవ్వరూ రాలేదండి రక్షించడానికి. నా తల్లిని రక్షించడానికి, చావు బ్రతుకుల మధ్య ఉంటే నా తల్లిని రక్షించడానికి ఎవరో రాలా. అలాంటి సమయంలో మాగన్నుగా నిద్రపట్టింది నా తల్లికి. ఇది వాస్తవం. ఏదైనా డౌట్ ఉంటే మా ఇంటి పేరు బయ్యవరపు, మా నాన్నగారి పేరు సత్యనారాయణ, నా తల్లి పేరు గీతావాణి, ఒకవేళ మా ఊరు నెగిటివ్ ప్లేస్ అంటే నా పుట్టినిల్లు రావులపర్రు, ఉంగుటూరు మండలం, మీరు వచ్చి ఈ అడ్రస్ కనుక్కోండి, కోపల రామాలయం దగ్గర మా ఇల్లు, మీరు వెళ్ళి ఈ విషయం కనుక్కోండి. ఈ మాటలు అబద్ధమో నిజమో మీకే తెలిస్తే. కల్పించి చెప్పడానికి నేను లేను, దేవుని సేవకుడిగా బలిపీఠం మీద ఉండి మాట్లాడుతున్నా. ఆ రాత్రి మాగన్నుగా నా తల్లికి నిద్ర పట్టింది. నిద్ర పట్టినప్పుడు ఒక తెల్లని వస్త్రములు ధరించుకున్న ఒక వ్యక్తి, అంటే ఒక వైద్యుడు లాగా వచ్చారంటండి. వస్తే అప్పుడు నా తల్లి కలలో అంటుందంట, అయ్యా నువ్వు ఎవరివే అని అన్నారంట. అనంటే ఆయన మాట్లాడట్లా, ఆ వచ్చిన ఆయన మాట్లాడట్లా, ఒక స్వరం వినపడుతుంది నా తల్లికి. ఆయన ఎవరో నీకు తెలియదు కదా. ఆయన ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు, ఆయనకు నువ్వు దండం పెట్టు అనంటే, అంటే నిజంగా వందనం అంటే ఏంటో తెలియదు కదా నా తల్లికి. దండం పెట్టు అంటే కలలో నా తల్లి ఆయనకి ఇలా నమస్కారం పెట్టిందంట. అప్పుడు డాక్టర్ గారు అంటున్నారంట, అంటే ఆ వచ్చిన తెల్లని వస్త్రాలు ధరించుకుని వచ్చిన ఆయన అన్నాడంట, అమ్మా ఎందుకలా ఏడుస్తున్నావు, ఎందుకలా బాధపడుతున్నావు, ఏం చచ్చిపోతావన్నా, నేను వచ్చాను కదా అందుకే నీకు ఆపరేషన్ పడద్దమ్మా, నేను నీకు ఇప్పుడు ఏం చేస్తానంటే ఆపరేషన్ చేస్తాను, పడుకో అని చెప్పి ఆమె పడుకుని ఉండగా పొట్టను ఇలా చీల్చి ఆపరేషన్ చేసి పాడైపోయినటువంటి ఆ యొక్క దాన్ని ఏమంటారు గర్భసంచిని బాగు చేసి దాన్ని ఇలా చేతితో అని, అమ్మా నేను బాగు చేశాను, ఇక నీకు ఏ ఇబ్బంది లేదు అని అనగానే తుళ్ళిపడి లేచిందంటండి. తుళ్ళిపడి లేచిందంట. కానీ నేను కావాలా ఇవాళ అసలు నేను విషయం చెప్తాను. తుళ్ళిపడి లేచిన తర్వాత ఎవరో అనంటే ఊర్లో అప్పుడు ఒక ఆత్మీయ తండ్రి గారు ఉండేవారు, అక్కడ ఒక పాస్టర్ గారు ఎక్కడో వేరే చోట ఉండేవారు, వేరే అక్కడ. ఎందుకంటే ఆ రోజుల్లో అసలు చర్చిలే లేవు కదండి, ఏమంటే ఎక్కడో ఉంటే అక్కడికి వెళ్ళి మా అమ్మ ఈ విషయం చెప్తే, అమ్మ రాత్రి నీకు కలలో కనబడింది యేసు ప్రభు వారేనండి. విషయం చెప్తాను నేనండి. అప్పుడే కదా అప్పుడు చప్పట్లు కొడుతురు. కానీ ఇప్పుడంటే అలా జరిగిన తర్వాత నా తల్లి యేసు ప్రభువుని నమ్ముకుందండి. ఈ రోజు నా తల్లికి 60 సంవత్సరాలు పైబడి ఈ రోజుకి అనారోగ్యం లేదండి. ఇప్పుడు కొట్టండి చప్పట్లు. ఆ రోజు కలలో బాగు చేశాడు అనుకున్నాం కదా, నిజంగా ఆ రోజు తర్వాత మరలా నా తల్లికి అనారోగ్యం లేదు. ఈ రోజుకి కూడా అలాంటి స్త్రీకి సంబంధించిన బలహీనత ఈ రోజుకి, ఎప్పుడు మాట ఇది 30 సంవత్సరాల తర్వాత ఇక ఎన్నటికీ అనారోగ్యం రాలేదండి. నేను అంటాను, ఆ రోజు నా తల్లికి అర్థమైందండి తెలుసా, మమ్మల్ని రక్షించే రక్షకులు ఎవరో అనుకున్నాం, కానీ మమ్మల్ని రక్షించింది ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు వారే. ఆయనే నిజమైన రక్షకుడని నా తల్లి తెలుసుకుందే, నా తండ్రి తెలుసుకున్నాడు, నా సహోదరులు తెలుసుకున్నారు, వారి భర్తలు తెలుసుకున్నారు, నేను తర్వాత తెలుసుకున్నాను. నిన్ను దేవుడు ఆఖరిగా పిలిచాడు, నేను సేవకుడిని అయ్యాను. నా ద్వారా యేసు ప్రభు వారు ఎంతమందిని రక్షించాడు అని మీరు అనంటే నేను చెప్పగలను. సేవకులు కూడా ఇక్కడ ఉన్నారు. అనేక మంది త్రాగుబోతులు మారారండి, అనేక మంది తిరుగుబోతులు మారారండి, అనేక మంది వ్యభిచారులు మారారండి. నేను 3 చోట్ల పరిచర్య చేస్తాను. తమ్ముడు, ఇదిగో మా చర్చిలో తమ్ముడే, ఈ తమ్ముడు. నేనంటాను, కావాలితే మీరు ఈ విషయాలన్నీ రావులపర్రు, తిమ్మయ్యపాలు, మారలమూడి నా ద్వారా మారిన వాళ్ళు. నేనంటాను, ఇది చాలా మంది ఏమనుకున్నారంటే తెలియక ఇది కూడా ఒక మతం, ఈ మతంలో దిగిపోతున్నావేరా నువ్వు అనేవాళ్ళు లేకపోలా.
ఎవరి గురించి? నేను అంటాను, ఈ గ్రంథం నేను పట్టుకున్న తర్వాత, నేను మారిన తర్వాత, నేను ఈ గ్రంథం బోధించిన తర్వాత, ఒక ఆయన ఇలా మీటింగ్ జరుగుతుంటే ఒకళ్ళ ఇంటి దగ్గర స్తుతి కొడుకు పెడితే ఫుల్గా తాగొచ్చి అలా డ్రైన్లో పడిపోయాడండి. ఆయన పడిపోతే గబగబా లేపి ఒక 2 బకెట్లు నీళ్లు తెచ్చి ఆ రొచ్చు అయిపోయింది, బురద అయిపోయింది, అదంతా కడిగారు. ఆయన కడిగిన తర్వాత ఫుల్గా తాగున్నాడు. ఆయన పేరు సుబ్బారావు. నేను వివరంగా చెప్తా, మళ్ళీ ఏం కల్పించను. ఇలాంటి సాక్ష్యాలు చాలా ఉన్నాయి మా మందిరాల్లో. నేను మార్చలా. నేను కేవలం ఎవరి గురించి చెప్పానంటే రక్షించే రక్షకుడు గురించి చెప్పాను. ఆ రక్షకుడిని నమ్ముకుని వాళ్ళందరూ మారారు. చప్పట్లు పడదామా? నేను చెప్తాను. ఈయన ఎవరో చెప్పండి. ఆయన పేరు సుబ్బారావు. పడిపోయాడు కదా, నీళ్లు పోసారు, కొంచెం మొత్తం దిగింది. ఆయన నాకు ఇష్టం అండి. ఈ రోజుకి త్రాగుబోతులతో మాట్లాడతాను, నేను వ్యభిచారం చేసే వాళ్ళతో మాట్లాడతాను. ఏం మాట్లాడతాను తెలుసా? యేసు ప్రభు గురించి చెప్తాను. ఆయన ప్రేమ చెప్తాను. ఎవరి ప్రేమ? ఆయనతో చెప్పాను. ఆ రాత్రి ఫుల్గా తాగున్నాడు. చెప్పాను, అయ్యా ఎందుకయ్యా ఎలాగున్నావు అన్నాడు. తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళాను, ఆయనతో మాట్లాడాను. అప్పటికి కొన్ని దెయ్యాలు పట్టి ఉరేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే ఆయన తర్వాత కాలంలోనండి అయ్యారు కుర్చీకి ఒక స్తంభానికి కట్టేస్తూ ఉండేవారు. అంటే మెంటల్లో వచ్చేసింది, దెయ్యాలు పట్టేసినాయి. దెయ్యాలు చెప్తున్నాయంట, వెళ్ళి ఉరేసేసుకో. ఒకసారి తాడి చెట్టు ఎక్కి దూకేసాడు ఆయన. అలా కట్టేస్తే విడిపించుకుని తాడి చెట్టు ఎక్కి దూకేయాడు. కానీ అతడు బ్రతికాడు, ఏం అవ్వలేదు అతనికి. అలాంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఈ రక్షకుడు గురించి చెప్తే, ఆ రక్షకుడిని అంగీకరిస్తే, మీకు తెలుసండి ఆయన పేరు అబ్రహాముగా మార్చబడింది. ఆయన మారిపోయాడు. లోకంలో సొసైటీలో విలువ లేదు ఆయనకి. ఈరోజు బాబా మా వ్యవసాయం ఇస్తాను చే, అబ్రహమా మా వ్యవసాయం ఇస్తాను చే అంటే వ్యవసాయం చేస్తున్నాడు. చక్కటి పిల్లలు, వాళ్ళ పెద్దవాళ్ళు అయ్యారు. భార్య ప్రభువుని నమ్ముకుంది, భర్త నమ్ముకున్నాడు. యవనస్తులైన పిల్లలిద్దరూ దేవుని మందిరానికి వస్తున్నారు. ఈరోజు సొసైటీలో పేరు వచ్చింది. ఆయన దగ్గరికి వచ్చి అవసరమైతే నేను మీకు ఆయన సాక్ష్యం చెప్పేస్తాను. కొంచెం డ్రామటైటికల్ గా ఉంటుంది కానీ ఆయన సాక్ష్యం అంటే కొంచెం హాస్యాస్పదంగా అనిపిస్తుంది కానీ ఆయనకు అలాగే వచ్చి పెద్దగా అసలు చదువుకోవాలా. కానీ ఆయన సాక్ష్యం అద్భుతం. ఆయన అడగండి, నిన్ను ఎవరు రక్షించారు? రవికుమార్ రక్షించాడా? కాదు. నన్ను ఎవరు రక్షించారంటే రక్షకుడైన యేసు ప్రభు రక్షించాడు. స్తోత్రం కలుగును గాక. ముగింపులో ఈ మాట చెప్పి ముగించేస్తాను. ముగింపులో ఒక మాట చెప్తాను. నేను నా అనుభవంలో ఎంతో మంది యేసు ప్రభువును సొంత రక్షకుడిగా అంగీకరించడం చూస్తా ఉన్నాను. మీరందరూ బహుశా ఎక్కువ మంది క్రైస్తవులు అయి ఉండొచ్చు, తక్కువ మంది క్రైస్తవేతరులు కూడా ఉండొచ్చు. ఈ మైక్ శబ్దం ద్వారా వినేవాళ్ళు కూడా క్రైస్తవులు ఉండొచ్చు, క్రైస్తవేతరులు కూడా ఉండొచ్చు. ముగింపులో ఒక మాట చెప్తున్నాను. క్రైస్తవులైన మీరు నిజంగా మారారా? నిజంగా రక్షకుడిని మీ హృదయంలో చేర్చుకున్నారా? రక్షణకరమైన స్థితిలోనే ఉన్నారా? ఎక్కడైనా తప్పిపోయారా? ఎక్కడైనా ఏదైనా దేంట్లో అయినా ఏ బలహీనతలకైనా మీరు దానికి లొంగిపోయారా? ఎక్కడైనా ఆ వ్యసనాలకు దేనికైనా ఎక్కడైనా ప్రభువు నమ్ముకుని కూడా మరలా తిరిగి బానిసత్వంలోకి వెళ్ళిపోయారా? అయినా నేను మీకు శుభవార్త చెప్తున్నాను. ఇంతవరకు దేవుడు మిమ్మల్ని ఎందుకు బ్రతికించాడో తెలుసా? ఇప్పుడైనా రక్షకుని తెలుసుకుని హృదయంలో చేర్చుకుంటే యేసు ప్రభువు మరలా తిరిగి నూతన పరుస్తాడు. ఆమేన్. అందరం చెప్తాం ఆమేన్. ప్రభువు మరలా తిరిగి. నేను అంటాను, దేవుడు మార్చలేని పాపి అంటూ ఈ ప్రపంచంలో ఎవరూ లేరండి. ఏదండి? ఒక భక్తుడు ఎలా చెప్తాడు తన పుస్తకంలో, ఆయన అన్నం ఆథర్ ఆయన అంటాడు, ఏమంటాడు తెలుసండి? ఏ పరిశుద్ధుడు మందిరం వెలపల, ఏ పాపి మందిరం లోపల ఉండకూడదు అన్నాడు. ఏమన్నాడు? ఏ పరిశుద్ధుడు మందిరం వెలపల, ఏ పాపి మందిరమో లోపల. క్రైస్తవులు ప్రతిసారి పండుగ చేస్తున్నాం. ఈరోజు దైవజనులు ఇంత చక్కటి ఆ క్రిస్మస్ ఏర్పాటు చేశారు. చక్కగా మీరు చాలా చక్కగా ఈ వార్త వింటా ఉన్నారు. నేను చెప్తున్నాను దేవుని సేవకుడిగా, ఎన్ని క్రిస్మస్లు మన మీద నుంచి దొరికిపోని. మనలో సరైన మార్పు ఉందా? దయచేసి దేవుని మందిరానికి వచ్చి యవన బిడ్డలారా, మీ తల్లిదండ్రులు తిరుగుతూ కొడుతూ ఉన్నారా? లోబడిన పిల్లలుగా ఉంటా ఉన్నారా? వ్యసనాలకు బానిసలు అయిపోయారా? బెట్టింగ్లకు బానిసలు అయిపోయారా? వ్యభిచారానికి బానిసలు అయిపోయారా? లేకపోతే త్రాగుడికి బానిసలు అయిపోయారా? నేను చెప్తున్నాను, ఒక రక్షకుడు ఉన్నాడు. ఆయన పేరు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, క్రైస్తవేతరులకైనా క్రైస్తవులకైనా ఎలాంటి బానిసత్వం ఉన్న వారికైనా నేను అంటాను, మారాలని ఉంటదా ఉండదా? 100% ఉంటుంది. నేను అనుకున్నాను, దీంట్రా తల్లి మీద చేతులు ఎత్తడం ఏంటి,
తల్లి మాట మీద తిరగబడతావేంటి అని అనుకునేవాడిని, కానీ అలాగే ప్రవర్తించేవాడిని. నాతో పాటు స్నేహితులు అనేవారు ఏమనేవారంటే, అరే నువ్వు బక్కగా ఉన్నావు, నువ్వు సన్నగా ఉన్నావు. ఇప్పుడు ఇలాగ ఉన్నాను కానీ అప్పుడు ఇంకా సన్నగా ఉండేవాడిని అనమాట. అప్పుడు ఏమన్నారు తెలుసా, బక్కగా ఉన్నారా, బాగా ఊళ్ళు రావాలంటే బీర్లు తాగితే వత్తదరా అనేవారు. నిజంగా ఈరోజు యవనస్తులతో మాట్లాడే సంభాషణలు ఎలాగే ఉన్నాయి, ఎలా ఉన్నాయి? బాగు చేసే సంభాషణలు లేవు, చెడగొట్టే సంభాషణలు. మరి ఇలాంటి పరిస్థితుల నుంచి నీ బిడ్డల్ని, యవనస్తుల్ని, యవనలాంటి వ్యసనాలకు ఉన్నవారిని ఎవరు రక్షిస్తారు అనేది నేను చెప్తున్నాను శుభవార్త. మన కొరకు రక్షకుడు పుట్టారు, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి. స్తోత్రం చెబుదామా? అందరం చెబుదాం హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నేను దేవుని సేవకుడిగా ముగింపులో చెప్తున్నాను. ఇంకొక మాట ఉంది కానీ సమయం ఇంకా దొంగిలించడం నాకు అసలు ఇష్టం లేదు, ముగించేస్తాను. 2 మాటలు చెప్పాను. ఏంటి చెప్పండి? యేసు ప్రభు కల్పితం కాదు, వాస్తవం. యేసుక్రీస్తు శిక్షకుడు కాదు, రక్షకుడు. అందరం ఈ 2 మాటలు చెప్పండి. యేసు ప్రభు కల్పితము కాదు, వాస్తవం. యేసుక్రీస్తు శిక్షకుడు కాదు, రక్షకుడు. అందరినీ ఏం చేస్తాడో? రక్షిస్తాడో. మీ అందరికీ ఇదే శుభవార్త. యేసు ప్రభువును రక్షకుడిగా అంగీకరించండి. జీవితాలు, ఆరిపోయిన జీవితాలు కూడా వెలుగుతాయి, చీకటిలో ఉన్న జీవితాలు కూడా వెలుగులోకి వస్తాయి. గనుక యేసుక్రీస్తు మతం కదండి, ఆయన మార్గం. మనస్సును మార్చి వ్యక్తుల్ని సరైన మార్గంలో నడిపిస్తారు. ఇంతకంటే గొప్ప సాక్ష్యం ఏం కావాలి మీకు? చెప్పండి. ఏమండి మనకేం కావాలి? ఒక్కొక్క మాట చెప్పనా? నేను అంటాను, ఒక్కొక్క మాట చెప్తాను. ఒకవేళ ఎవరైనా విర్రవీగి, ఎవరైనా ఎగస్ట్రాలు మాట్లాడి, ఒకవేళ అలాగే ఇలాగని చెప్పి ఏదో ఇక్కడ ఉన్న 10 మంది ఉన్నాం కదని మనం లోగు చేసి కొట్టేయడానికి ప్రయత్నం చేస్తే దెబ్బలు తిందాం, పర్లేదు. కానీ ఓ మాట చెప్పనా? వాస్తవం మాత్రం ఒకటి చెప్తాను. ఏంటి తెలుసా? ఈరోజు అదే జరుగుతుంది కదా. మంచి చెప్పేటువంటి వ్యక్తులను కొడుతున్నారు, ఈరోజు మంచి చెప్పే వ్యక్తులను ఇబ్బంది పెడుతున్నారు. ఒక ఆయన నాకు తెలిసిన పాస్టర్ గారు, ఎబ్రోన్ పాస్టర్ గారు, ఆయన సువార్త చెప్పడానికి వెళ్తే దాడి చేశారు, కర్రలతో కొట్టారు, తల మీద కొట్టారు. ఆయన అన్నాడు, కేసు పెట్టనంటే వద్దులేండి అని వదిలేశారు. ఒక 3 నెలలు అయ్యేటప్పటికి లోపల బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ పిచ్చివాడైపోయాడండి. గొప్ప చదువుకున్నాడు, గొప్ప జాబ్ చేస్తున్నాడు, మంచి ఎడ్యుకేటెడ్ పర్సన్ అతను. ఈరోజు పిచ్చివాడైపోయాడు. ఆయన గొప్ప సేవకుడు. ఆయన ఇలాంటి పరిస్థితులు మన భారతదేశంలో వస్తూ ఉన్నాయి. ఏంటంటే బలం ఉంది కదా అని కొంతమంది ఏం చేస్తున్నారు కదా. ఒక ఆశ్చర్యకరమైన ఒక వాస్తవం, కొంతమంది జీర్ణించుకోలేని ఒక వాస్తవం ఏంటి తెలుసా? ప్రపంచంలో జనాభా ఎంతమంది చెప్పండి? తెలుసా తెలీదా? తెలుసని చెప్పండి. అయ్యా కళ్ళజోడు పెట్టుకున్న ఆయన, అయ్యా మీకు తెలుసండి నాన్నగారు? బహుశా అంటే నాకు తెలియదు, మొన్నే తెలిసింది నాకు. అంటే ఈ మధ్యన తెలుసుకున్నా, తప్పేం కాదు, తెలుసుకోండి. ప్రపంచంలో ఎంతమంది అంటే 750 కోట్ల మంది. ఎప్పటికనంటే 10 సంవత్సరాలకు ఒకసారి లెక్కిస్తారు. ప్రపంచ జనాభాని 10 సంవత్సరాలకు ఒకసారి లెక్కిస్తారు. 10 సంవత్సరాలకు ఒకసారి లెక్కిస్తే 2016 నాటికి 750 కోట్ల మంది. 10 సంవత్సరాలకి కలిపిగాను అంటే ఈ రోజులను బట్టి ఒక 100 కోట్లు పెరుగుతున్నారంట. ప్రపంచం అంతా కలిపి ఎన్ని కోట్లు అంటే ఇప్పుడు దాదాపు 2025 వచ్చేసింది కదా. ఇప్పుడు ఎంతమంది ఉండొచ్చు? 850 కోట్ల మంది ఉండొచ్చు. ఎంతమంది? 850 కోట్ల నుంచి 900 కోట్ల మంది ఉన్నారు అనుకుందాం. ఎక్కడ? ప్రపంచం అంతటా కలిపి ఉన్నారు అనుకుందాం. ఇప్పుడు ప్రపంచం అంతటా కనుక ఒకవేళ 900 కోట్ల మంది ఉంటే క్రైస్తవులు ఎంతమందో తెలుసా? 2016 నాటికే 250 కోట్ల మంది. ఎప్పటికే ప్రపంచం అంతా 200 అంటే ఇప్పుడు ఇంకొక 50 కోట్లు వేద్దాం, మొత్తం కలిపి 300 కోట్ల మంది. అంటే విషయం ఏంటి తెలుసా? ప్రపంచంలో ఉన్నటువంటి జనాభా అంతట్లో 3000 మతాల్లో 30% క్రైస్తవులే. 3000 మతాలు ఉన్నాయి. ఎన్ని వేలు? కానీ 30% మంది ఎవరున్నారు? మీకు ఒక మాట తెలుసా? ప్రపంచమంతా జరుపుకునే ఒకే ఒక పండుగ ఏదో తెలుసా? క్రిస్మసే. స్తోత్రం కలుగును గాక. ప్రపంచం అంతా చేస్తారు పండుగది. నేను అంటాను, ఇవన్నీ అబద్ధాలా వాస్తవాలా? ఒకవేళ ఎవరికైనా డౌట్ ఉంటే గూగుల్ తెల్లని అడగండి. క్రైస్తవ జనాభా ఎంతమంది? 250 కోట్ల మంది అని చెప్పారు. నేను అంటాను, అంటే ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఒక మాట చెప్తున్నాను, ఇది కల్పితం కాదు, ఇది వాస్తవం. ఆయన శిక్షకుడు కాదు, ఆయన రక్షకుడు. అందుకే ప్రపంచంలో అందరూ ఇక్కడికి వస్తున్నారు. నేను అంటాను, సత్యం ప్రజల్ని స్వతంత్రులను చేయడమే కాదు, సత్యం మనిషిని ఒక రోజున ఆకర్షిస్తుంది. ఏం చేస్తుందండి? అందుకే ఈరోజు అజ్ఞానులు కాదండి, ప్రపంచం అంతా ఎవరు నమ్ముకుంటున్నారో?
ఎవరు నమ్ముకున్నారు? ఇది నచ్చకే ఈ ఇబ్బందులన్నీ. ఇది నచ్చక ఇది నచ్చగా. మనోళ్ళు కొంతమందికి క్రిస్మస్ అంటే ఏం తెలుసు అంటే, ఇందాక ఆయన చెప్పినట్లుగా ఫుల్గా తినేయడం, ఫుల్గా తాగేయడం. కొంతమందికి పండగ అంటే అదే కదా. ఏదే అది కాదు. ప్రభువు మనల్ని రక్షించడానికి వచ్చాడు. అలాంటి రక్షకుడిని మనం సొంత రక్షకుడిగా అంగీకరిద్దాం, హృదయంలో చేర్చుకోనండి. నేను చెప్తాను, మన జీవితాల్లో ఊహించని కార్యాలు, మన జీవితాల్లో నైతిక పరివర్తన, దైవిక పరివర్తన, ఆధ్యాత్మిక పరివర్తన, ఏమంటే భౌతిక పరివర్తన, అన్ని విషయాల్లో దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కడే తీసుకురాగలడు. ఆ రక్షకుడిని మనందరం తెలుసుకుందాం. అలాంటి గొప్ప దేవుణ్ణి మనం కూడా హృదయపూర్వకంగా మన హృదయాల్లో చేర్చుకుందాం. ఈ మాటలు వింటున్న వారు ఎవరైనా సరే, నేను చెప్తున్నాను, నువ్వు ఏ స్థితిలో ఉన్నా యేసు ప్రభు ఏకైక రక్షకుడు నిన్ను రక్షిస్తాడు. ఆయన నీ హృదయంలో చేర్చుకోనండి. దేవుడి మాటలు మన వినికిట్లో దీవించునుగాక. అందరం చెప్దాం ఆమేన్. అందరం చెప్దాం బోలో యేసుక్రీస్తు మహారాజుకే. మరొకసారి చెప్దాం బోలో యేసుక్రీస్తు మహారాజుకే. అయ్యా కొంచెం ఇందాక నుంచి పొద్దు నుంచి అయ్యగారు చెప్తున్నారు, కథ స్ట్రాంగ్ గా చెప్పండి అని చెప్తున్నారు కదా. ఒక్కసారి స్వరమెత్తి ఒక్కసారి చెప్దాం బోలో యేసుక్రీస్తు మహారాజుకే, రాజుల రాజుకే, త్వరలో రానున్న యేసుక్రీస్తు వారికే, పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారికే, పాపుల రక్షకుడికే, బోలో యేసుక్రీస్తు మహారాజుకే. రైట్. అందరికీ వందనాలు. ఓపికతో విన్నారు, వందనాలు. ఈ అవకాశం ఇచ్చిన దైవజనులకి. నాకంటే గొప్ప ఇద్దరు ఉన్నారు ఇక్కడ. వాస్తవానికి వయసులో కూడా పెద్దవాళ్ళు, బాగా వాక్యం చెప్తారు. కాకపోతే నన్ను నిలబెట్టారని వాళ్ళు కూర్చున్నారు అంతే తప్ప వాళ్ళు ఇంకా స్ట్రాంగ్ అనమాట. వాళ్ళు నా మాట్లాడినందుకు వాళ్ళకు కూడా నా ప్రత్యేకమైన వందనాలండి. మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు. దేవునికి మహిమ కలుగునుగాక. చక్కని వర్తమానం, చక్కని సాక్ష్యం కదా. ఎంతమంది అన్నారు? ఒకసారి చెయ్యొద్దండి. ఇననైలోను వాళ్ళు కూడా చెయ్యొద్దండి. దేవుని స్తోత్ర. నేడు దేవుడు నిన్ను చూడవచ్చినాడు, నేడు దేవుడు నిన్ను చూడవచ్చినాడు. మేలుకు నరుడా మేలుకు, మేలుకు నరుడా మేలుకు. ఇదిగో నేడు రక్షణ తెచ్చి నాడు నీకోసమై, ఇదిగో నేడు రక్షణ తెచ్చి నాడు నీకోసమై. మేలుకో పాపము చాలుకో, మేలుకో పాపము చాలుకో. అమ్మాయికి చిన్నపిల్లలు కొంచెం క్యాండిల్ వాళ్ళకి అందించండి. ఇది శుభోదయం సెల్లో కొట్టండి. కొంతమంది వెనక నుంచి కొంతమంది నేర్చుకుంటారు. చిన్న పిల్లలు, ఇగో మా మామ ఉంది, నా ఇంకా ఇలా చూస్తుంది, పాట ఇవ్వలేదని. అమ్మ నీకు పాట ఇవ్వకుండా నేను వెళ్ళిపోనమ్మా తణుకు. అమ్మా చక్కగా క్యాండిల్ అందించండి. అంతలోకి తల్లిగారు చక్కని కీర్తన పాడతారు. అలాగే చక్కని వర్తమానం అందించిన మరి యొక్క రవికుమారయ్య గారికి నా నిండు వందనాలు తెలియపరుస్తున్నాను. చక్కని వర్తమానం అందించారు, అందరినీ కూడా మరి యొక్క బలపరిచారు. అందుబట్టి మరి యొక్క ఆయన పక్షముగా మరి యొక్క నేను ఆయనకి వందనాలు తెలియజేస్తున్నాను. అందాల తారార్జించే నాకై అంబర వీధిలో అటు కాదు అవని చాటం. అందాల తారార్జించే నాకై అంబర వీధిలో
అవతారమూర్తి శ్రేయ కీర్తి అవన జోపదం ఆనంద సంభ్రమల అమర కాంతిలో అరిజన చింతనస్ అరణ మరుతునే అందాల తారారవించనాక అందాల దిదిలో ఆపరమూర్తి శ్రేయసి అవలిగాతరం స్వకయాతపురమంతే నియోగపురోచనా ఉత్తమ శాంతి వర్షించనా విజయ జగమనాం ఉత్తమ ఏం పేరమ్మా? కానుకల నిమిత్తము మీకు అందరికి దీవెనకు రావాలి కదగా, మరి తండ్రి యొక్క మరి మీ అందరి పక్షంగా మీకు దీవెన రావాలని నేను ప్రార్థన చేస్తారు కానుక గురించి. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా మహోన్నతుడైన మా తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఆ రోజు నేను నిన్ను దర్శించి నైనా అజ్ఞానులు బంగారము బోళము సాంబ్రాణిని నేను వారి కానుకలుగా సమర్పించున్నారు ప్రభువా. ఈరోజు ఈ క్రిస్మస్ దినమున ఈ కాల్దారి గ్రామంలో తండ్రి నీ దాసుడు నైనా చంద్రశేఖర్ గారి ద్వారా జరుగుతున్న ఈ పరిచర్య ద్వారా జరిగిస్తున్నటువంటి క్రిస్మస్ నిమిత్తమై విత్తినటువంటి ప్రతి ఒక్క గుప్పుల్ని మీరు ఆశీర్వదించండి తండ్రి. వారు ఏమైతే విత్తి ఉన్నారో